నిరుద్యోగుల ఆవేదన సభ. ఈ ఆవేదనను తీర్చేందుకు అసలు ఈ రాష్ట్ర ప్రభుత్వానికి రేవంత్ రెడ్డి గారికి ఈ 2.5 సంవత్సరాలలో కనీసం 2 నిమిషాల సమయం కూడా దొరకలేవారు. సో కాబట్టి వాళ్ళు రకరకాల రాస్తారోకోలు చేసిర్రు, ఆందోళన కార్యక్రమాలు చేసిర్రు. రేపు 20వ తారీఖు 5వ నెల 2026న ఉదయం 11 గంటలకు ఈ ఆవేదన సభ కార్యక్రమం, నిరుద్యోగుల ఆవేదన సభ పెడుతుంది. ఎక్కడ ఇదంటే ధర్నా చౌక్లో. మళ్ళీ నిరుద్యోగులలో కూడా ఈ మధ్యలో రాజకీయాలు, ఈ గ్రూపులు ఆ గ్రూపులు, ఈ పంచాయతీ ఆ పంచాయతీ ఇవన్నీ అయిపోయినాయి. ఇంకెన్ని రోజులు నిరుద్యోగులు చదువుతారని చెప్పి ఒక మానవుడు అన్నాడంట, ఎవరో మంత్రి. మా ఇంటికాడ మా తల్లిదండ్రులు, మా అవ్వలు, మా నాన్నలు, ఇంకా మా చుట్టుపక్కల వాళ్ళు, అరే మీరే ఉద్యోగాలు ఇవ్వద్దు అన్నారంట కదా అని చెప్పేసి మాకు పంచాయతీ పెట్టించిన. ఎందుకంటే అంటే నిరుద్యోగ అనే అంశం పైన సరైన విధానం లేని చేత కానీ ఏ దద్దమ్మలు ఈ ప్రభుత్వంలో. జొమాటోలను, స్విగ్గీలను అందరినీ కూడా స్విగ్గీలో పని చేసుకుంటూ ఈరోజు రోడ్ల మీద 5 రూపాయల భోజనం తీసుకుని తినే రకంగా చేసి వీళ్ళు ఏవైతే 2 లక్షల ఉద్యోగాలు అని ప్రకటించారో దాంట్లో సగభాగం ఈ డిఎస్సికే పోతుంది. గురుకులాలు అయితే అసలు ఆ గోస చెప్పొద్దు. 3 సంవత్సరాల నుంచి అన్నా ఏ రాష్ట్రంలో ఎవ్వరు కూడా ఏ నిరుద్యోగులు కూడా అడగరేమో, అడుక్కోరేమో ఇట్లా. అది ఈ దరిద్రపు విద్యాశాఖ మంత్రి వల్ల. కేవలం ఎందుకంటే కోరి తెచ్చుకుంటే ఎగిరెగిరి తన్నిండి అన్నట్టు ఉంది పరిస్థితి. జీవో వల్ల నాకు అన్యాయం జరిగింది. నాకు ఎస్ఐ కానిస్టేబుల్లో పోయినా, నేను ఎస్ఐలో పోయినా. సో ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరికి పెళ్లిళ్ళు కాలే, ఎవరికి కాలే ఇప్పుడు వరకు పెళ్లిళ్ళు. పిల్లల్ని ఇస్తలేరన్న, 7 పెళ్లిళ్ళు అయితే పిల్లల్ని ఇస్తలేరు. నిజం చెప్పాలంటే ఈ స్టూడియో ముందు చెప్పాలంటే కష్టం అవుతుంది, కానీ పిల్లని ఇస్తలేరు. ఫస్ట్ ప్రమాణ స్వీకారం రోజు ఏమన్నాడంటే ఇది నిరుద్యోగుల ప్రభుత్వం, ప్రజా ప్రభుత్వం అన్నాడు. అవును. ఇప్పుడు ఏమంటుండు, నిరుద్యోగులు 20 మంది చనిపోయినా కూడా పట్టించుకుంటలేదు. అసలు రేవంత్ రెడ్డి కంటే మేము ముందుగా నమ్మింది రాహుల్ గాంధీని. ఇదే మీరు ఫోటో చూపిస్తాం మీకు, రాహుల్ గాంధీతో మాట్లాడి నేను స్వయంగా క్యాప్ వేసుకుని, వైట్ క్యాప్ వేసుకుని నేను మాట్లాడినా ఏం కావాలని. ఇట్లా కాదనా, మాకు రూమ్ రెంటులు లేక, తిండి లేక ఎక్కడి నుంచి వస్తాను? ఇంటికా నుంచి రూపాయి వస్తే గానీ ఈడ పూట గడవదు. జీరో నోటిఫికేషన్, దొంగ చట్టబద్ధంగా మాకు దొంగ హామీ ఇచ్చి ఆ రోజు అసెంబ్లీలో 0 పోస్టు నిరుద్యోగ జాబ్ క్యాలెండర్ ప్రకటించారు. సభకు మరి ఎవరు వస్తుర్రు, ఎవరినెవరు ఆహ్వానిస్తుర్రు, మెయిన్ గా అంటే ఇది చాలా ఇంపార్టెంట్. సో ఇప్పుడు విద్యాశాఖ అయినా ఆయననే, హోంశాఖ అయినా ఆయన దగ్గరనే ఉన్నాయి. ముఖ్యమంత్రి రావాలి. మీ ముఖ్యమంత్రి వద్దు మాకు, ఆయన ముఖ్యమంత్రి తర్వాత అయినా అది మాకు సంబంధం లేదు. కానీ విద్యాశాఖ మంత్రి, హోంశాఖ మంత్రి ఈయన రావాలి. ప్రెసెంట్ ఎవరున్నారో వాళ్ళు రావాలి. అలాగే ప్రతిపక్షాలకు కూడా మేము ఛాలెంజ్ చేస్తున్నాం. అందరికీ నమస్తే, నేను మీ జర్నలిస్ట్ శంకర్ని. సో మనము ఇలా మన స్టూడియోలో ఒక పోస్టర్ ఆవిష్కరణ జరుగుతూ ఉంది. ఈ పోస్టర్ ఆవిష్కరణ చేస్తున్నది ఎవరు అంటే, ఇవాళ ఈ ప్రభుత్వము రావడానికి కారణమైనటువంటి, ఈ ప్రభుత్వము ఎవరి వల్ల వచ్చిందో వాళ్ళ ఒక కార్యక్రమానికి సంబంధించినటువంటి పోస్టర్, నిరుద్యోగుల పోస్టర్. ఏంటి నిరుద్యోగుల పోస్టర్ అంటే, నిరుద్యోగుల ఆవేదన సభ. వీళ్ళ ఆవేదన దాదాపు బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఒక 2-3 ఏళ్ళు చివరికి వాళ్ళు దీపోయే ముందు, కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఒక 2.5-3 సంవత్సరాల నుంచి వీళ్ళ ఆవేదన ఉన్నది. అంటే దాదాపు ఒక 5 సంవత్సరాల నుంచి వీళ్ళ ఆవేదన. ఈ ఆవేదనను తీర్చేందుకు అసలు ఈ రాష్ట్ర ప్రభుత్వానికి రేవంత్ రెడ్డి గారికి ఈ 2.5 సంవత్సరాలలో కనీసం 2 నిమిషాల సమయం కూడా దొరకలే వారికి. సో కాబట్టి వాళ్ళు రకరకాల రాస్తారోకోలు చేసిర్రు, ఆందోళన కార్యక్రమాలు చేసిర్రు, ర్యాలీలు చేసిర్రు. ఇవన్నీ కూడా మనము డిసెంబర్ 7వ తారీఖు నుంచి జరుగుతున్నటువంటి అన్ని కార్యక్రమాలని మనం కవర్ చేస్తూనే ఉన్నాం న్యూస్ లైన్ వేదికగా. సిటీ కాలేజీ నుంచి మొదలు పెడితే ఉస్మానియా దాకా ర్యాలీలు చేసిరు డిఎస్సి అభ్యర్థులు అప్పుడంతా కూడా. సో ఇట్లా చాలా
ఆందోళనలు అశోక్ నగర్, చిక్కడపల్లి, లైబ్రరీ ఎక్కడికి పోయినా కానీ వాళ్ళ గోస వర్ణాతీతం. వాళ్ళు ఎందుకు మరి ఏం అడుగుతా ఉన్నారు? ప్రభుత్వంలో భాగం అడుగుతా ఉన్నారా? ఓ ఎమ్మెల్యే సీట్ అడుగుతా ఉన్నారా? ఓ ఎంపీ సీట్ అడుగుతా ఉన్నారా? ఏమన్నా నామినేటెడ్ పోస్టులు అడుగుతా ఉన్నారా? అవేం అడుగుతలేరు వాళ్ళు. వాళ్ళకి మీరు ఇచ్చినటువంటి హామీలు ఏవైతే ఉన్నాయో, మేము సంవత్సరం తిరిగే లోపల 2 లక్షల ఉద్యోగాలు వేస్తాము, ఉద్యోగ నోటిఫికేషన్లన్నీ భర్తీ చేస్తాము అని చెప్పారు. సో అవి మాత్రమే వాళ్ళు అడుగుతా ఉన్నారు. దాదాపు 2.5 సంవత్సరాలుగా ఇక మనం ఊరలు అంటాం కదా, మొక్కని బండ లేదు ఎక్కని రాయలేదు అన్నట్టుగా అట్లా రకరకాలుగా తిరుగుతూనే ఉన్నారు. ఎవరు న్యాయం చేస్తామంటే వాళ్ళ చుట్టుముడు తిరుగుతూ ఉన్నారు. అధికార పార్టీ వైపు పోయారు, ప్రతిపక్ష పార్టీ వైపు పోయారు, అందరి వైపు పోయారు. ఎన్నికలు వస్తే ఎన్నికల్లో ప్రచారం చేసిర్రు, ఎన్నికల్లో పోటీలు చేసిర్రు, అన్ని రకాలుగా అయ్యారు. కానీ ప్రభుత్వం లోపల మాత్రం చలనం రావట్లేదు. అందుకనే చివరిగా వీళ్ళు ఒక ఆవేదన సభను ఏర్పాటు చేసుకుంటున్నారు. ఎన్నడిది 20వ తారీఖు 5వ నెల, అంటే రేపు 20వ తారీఖు 5వ నెల 2026న ఉదయం 11 గంటలకు ఈ ఆవేదన సభ కార్యక్రమం, నిరుద్యోగుల ఆవేదన సభ పెడుతున్నారు. ఎక్కడ ఇది అంటే ధర్నా చౌక్, ఇందిరా పార్క్, అశోక్ నగర్ లో ఇది పెడతా ఉన్నారు. ఇది మొత్తము నిరుద్యోగులు అందరూ కలిసి, నిఖార్సైన నిరుద్యోగులే. మళ్ళీ నిరుద్యోగులలో కూడా ఈ మధ్యలో రాజకీయాలు, ఈ గ్రూపులు, ఆ గ్రూపులు, ఈ పంచాయతీ, ఆ పంచాయతీ, ఇవన్నీ అయిపోయినాయి. ఒక ఆయన ఒకరికి అనుకూలంగా, ఇవి కాదు. వాస్తవానికి ఎవరైతే ఎగ్జామ్స్ కోసము, ఉద్యోగాల కోసము, నోటిఫికేషన్ల కోసము నిక్కచ్చిగా ప్రిపేర్ అవుతా ఉన్నారో వాళ్ళే ఇది కండక్ట్ చేస్తా ఉన్నారు. దీంట్లో వేరే ఎవరిని కూడా ఏమంటారు, ఈ నిరుద్యోగులను పేరు చెప్పుకొని రాజకీయాలు చేసేటువంటి వారు ఎవరికి కూడా ఆస్కారం లేకుండా నిఖార్సుగా ఉద్యోగాల కోసము నిజంగా ఇబ్బందులు పడుతున్నటువంటి నిరుద్యోగ బిడ్డలే ఈ ఆవేదన సభ అనేటువంటి పేరుతోటి దీన్ని పెడతా ఉన్నారు. ఇందులో వీళ్ళు ఒక 4-5 పాయింట్స్ తీసుకొచ్చారు. ప్రధానంగా 4-5 ఉన్నాయి. ఏంటది? ఫస్ట్ పాయింట్ ఏంటంటే తక్షణమే ప్రభుత్వ ఉద్యోగ వయో పరిమితిని 46 సంవత్సరాలకు పెంచుతూ జీవో నెంబరు 30ని కొనసాగించాలి. అంటే గతంలో కేసీఆర్ ఉన్నప్పుడు ఈ జీవో ఇచ్చినారంట, ఆ జీవోను కొనసాగించాలి అని చెప్పేసి ఒక డిమాండు. జూన్ 2 లోపు ఖాళీగా ఉన్నటువంటి ఉద్యోగ నోటిఫికేషన్లు అన్ని కూడా విడుదల చేయాలి అని చెప్పేసి మరొక డిమాండు. 25,000 మెగా డిఎస్సి, గురుకుల, మోడల్ స్కూలు, డిఎల్ కావచ్చు, జేఎల్ కావచ్చు, ఇట్లా అన్ని కలిపి ఒక జంబో నోటిఫికేషన్ విడుదల చేయాలని మరొక డిమాండు. దాంతోపాటు గ్రూప్స్ నోటిఫికేషన్స్ ఏవైతే ఉన్నాయో అవి వెంటనే విడుదల చేయాలని మరొకటి. 20,000 పోస్టులతోటి ఎస్ఐ కావచ్చు, పోలీస్ కానిస్టేబుల్ కావచ్చు, వీటికి నోటిఫికేషన్ విడుదల చేయాలి ఇమీడియట్ గా అని చెప్పేసి అదొకటి. ఇంకొకటి జీవోలు, ఇవి చాలా కీలకం. వీళ్ళు వచ్చిన తర్వాత ఈ జీవోల పేరు మీద సగం మంది ఉద్యోగాలు పోయినాయి. వాస్తవానికి మన పక్కన నిలబడ్డ ఆస్మా కూడా ఈ జీవోలనే, ఈ పనికిమాలిన జీవోలు రాకపోయింటే ఆమె ఇలా ఒక ప్రభుత్వ ఉద్యోగి అవుతుండే. సో ఇట్లా చాలా మంది ఈ జీవోల వల్ల మెరిట్ స్టూడెంట్స్ కావచ్చు, లేకపోతే దగ్గర దాకా పోయి ఈ జీవోల వల్ల వాళ్ళ ఉద్యోగాలు వాళ్ళకి రాకుండా పోయినటువంటి పరిస్థితి మనం చూసినాం. అందులో జీవో నెంబర్ 4 కావచ్చు, జీవో నెంబర్ 29 కావచ్చు, 46 జీవో ఒక మూమెంట్ తీసుకొచ్చింది 46 జీవో, అలాగే జీవో నెంబర్ 108, ఇట్లాంటివన్నీ కూడా రద్దు చేయాలి. ఇవన్నీ తెలంగాణ నిరుద్యోగులకు ఒక శాపం లెక్క మారిపోయినాయి. ఇవన్నీ కూడా రద్దు చేయాలని చెప్పేసి వీళ్ళు ఈ ప్రధానంగా ఈ డిమాండ్లని వాళ్ళు తీసుకొని వీళ్ళంతా కూడా ఒకసారి వైడ్ చూపించడమ్మా, వీళ్ళంతా కూడా ఇవాళ మన న్యూస్ లైన్ స్టూడియోకి రావడం జరిగింది. నిజంగా అందరితో మాట్లాడదాం. అసలు నిజంగా అంటే ఈ ఒక్క సమస్య కాదు. ఇప్పుడు నిరుద్యోగులు దాదాపు 20 లక్షల 30 లక్షల మంది ఉన్నారు అటు ఇటుగా తెలంగాణ వ్యాప్తంగా. ఇప్పుడు గవర్నమెంట్ చెప్పినటువంటి దాని ప్రకారం చూసుకున్నా ఏడాది లోపల 2 లక్షల ఉద్యోగాలు మేము భర్తీ చేస్తామని చెప్పారు. వీళ్ళు ఏమంటున్నారు, ఏడాదికి 2 అవసరం లేదు, మీరు చెప్పినటువంటి ఏడాదిలో 2 లక్షలు అన్నారు కదా, ఇప్పుడు 2 ఏళ్ళు అయిపోయి 3వ ఏడు నడుస్తా ఉన్నది, మీరు చెప్పుకుంటున్నారు కదా మేము ఇచ్చినామని చెప్పేసి. సరే మీరు ఇచ్చిన 20-25 వేల ఉద్యోగాలు తీసేసినా కానీ మిగతా 170,000 180,000 ఉద్యోగాలు ఉన్నాయి కదా, ఫస్ట్ అవి ఇవ్వండి, అవన్నా ఇవ్వండి అని చెప్పేసి వాళ్ళు ప్రధానంగా డిమాండ్ చేస్తా ఉన్నారు. అందరితో మాట్లాడదాం. మిత్రులు అందరు, నీ పేరు ఏం పేరు బ్రదర్? వెంకటేష్. నీ పేరు? రవికుమార్. నీ పేరు? కుమార్. ఇక ఆస్మా తెలిసే అందరికి మీ అందరికి కూడా తెలిసే కిరణ్. సో వీళ్ళంతా ఇంకా మీరేనా? ఇంకా ఈ సభను లీడ్ చేసేది ఇంకెవరైనా ఉన్నారా? నిరుద్యోగులు మొత్తం చాలా మంది ఉన్నారు. కాకపోతే ఇక వెహికల్స్ ప్రాబ్లం అంతా కదా, ఇప్పుడు తిరగడం అంటే ఇబ్బందే కాబట్టి ఉన్న ఒక 5-6 మెంబర్స్ లో మీరు ఇక్కడికి వచ్చారన్నమాట ప్రస్తుతానికి. అంటే ఇంకా చాలా మంది ఉన్నారు ఎవరైతే నికార్సుగా ఉద్యోగాల కోసం ప్రిపేర్ అవుతూ ఉన్నటువంటి వాళ్ళు. రైట్, మాట్లాడదాం. బ్రదర్ నీ పేరు ఏమన్నా? రవినా? వెంకటేష్. ఇప్పుడు ఏంటి అంటే, ఇప్పుడు మీరు ఒక్కొక్కరు ఒక్కొక్క సబ్జెక్ట్ గురించి చెప్పండి. అందరూ క్లమ్జీగా మాట్లాడితే డిస్టర్బెన్స్గా ఉంటుంది. ఇప్పుడు మీరు తక్షణమే ప్రభుత్వ ఉద్యోగ వయో పరిమితి 46 సంవత్సరాలకు పెంచుతూ జీవో నెంబర్ 30ని కొనసాగించాలి అంటున్నారు. అసలు ఈ జీవో ఎప్పుడు ఇచ్చిర్రు, ఈ జీవో ఎప్పుడు దాన్ని నిలుపుదల చేసిర్రు, దానివల్ల మీకైనా నష్టం ఏంటి?
వాస్తవానికి నోటిఫికేషన్లు రిలీజ్ చేయమని చెప్పి 2.5 సంవత్సరాల నుంచి నిరుద్యోగులు అడుగుతున్నారు, కొట్లాడుతున్నారు, ధర్నాలు ప్రెస్ మీట్లు చేస్తా ఉన్నారు. కొంతమంది నిరుద్యోగులు అయితే నోటిఫికేషన్ల కోసం ఎదురు చూసి తీవ్ర ఆవేదన కూడా 20 మంది నిరుద్యోగులు చనిపోయారు. ఇంతమంది నిరుద్యోగులు చనిపోతే ఇదంతా నోటిఫికేషన్లు ఇష్యూ పక్కకు పెట్టి వాళ్ళు ఉద్యోగాల వయ పరిమితి తగ్గించడం అనేది మరి వాళ్ళు ఎందుకు తగ్గించడం? గత ప్రభుత్వం ఏం చేసిందంటే టీఆర్ఎస్ గవర్నమెంట్ ఉద్యోగాల వయ పరిమితి 34 సంవత్సరాలు ఉంటే 42 జీవో తీసుకొచ్చి 34 సంవత్సరాల నుంచి తెలంగాణ ఉద్యమంలో పాల్గొనడం వల్ల ఏజ్ నష్టపోయారు కాబట్టి వాళ్ళకి అవకాశం ఇవ్వాలని చెప్పి 42 జీవో తీసుకొచ్చి 10 సంవత్సరాలు ఏజ్ సడలింపు ఇచ్చారు. 44 సంవత్సరాలకు అయింది. తర్వాత టీఆర్ఎస్ అదేది కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత అసలు నోటిఫికేషన్ వెళ్ళారు. వాళ్ళు నోటిఫికేషన్ లేకుండా 30 జీవో తీసుకొచ్చి ఆ 10 సంవత్సరాలకు ఇంకో 2 సంవత్సరాలు ఎక్స్టెండ్ చేసి మొత్తం 46 సంవత్సరాలకు తీసుకుపోయారు. ఒక్క నోటిఫికేషన్ కూడా రాలేదు. ఇప్పుడు ఆ జీవో కాలపరిమితి మొత్తం అయిపోయింది. 2026 ఫిబ్రవరి 28 తారీఖున జీవో కాలపరిమితి అయిపోయింది. కొంచెం సడలింపు చేస్తే అయిపోద్ది. దానికి కోదరాం సార్ లెటర్లు ఇస్తారు, అద్దంకి దయాకర్ లెటర్లు ఇస్తారు. జీవో సడలింపు చేసేదానికి వాళ్ళు డైలీ స్టేట్మెంట్లు గతం లోపల కూడా వాళ్ళు జీపీఓకి సంబంధించి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి 10,954 పోస్టులు అన్నింటిని కూడా నిరుద్యోగులతో భర్తీ చేస్తా అని చెప్పి ఆయన ఇయ్యని స్టేట్మెంట్ లేదు, మాట్లాడిన యూట్యూబ్ ఛానల్ లేదు. లాస్ట్ కి ఏం చేశారు, విఆర్ఓలతోటి భర్తీ చేశారు. అది కూడా 5,944 పోస్టులు మిగిలినాయి. అవన్న మాతోటి రిలీజ్ చేస్తారేమో, మాకు నిరుద్యోగులు ఇస్తారేమో అని అనుకుంటే అది కూడా ఇవ్వలేదు. ఇప్పుడు కూడా వయ పరిమితిని పెంచాలంటే ఒక్కొక్కరు ఒక విధాలు. మొన్ననే స్టేట్మెంట్ మొత్తం పేపర్ స్టేట్మెంట్ అన్ని నిరుద్యోగులకు గుడ్ న్యూస్, నిరుద్యోగులకు ప్రభుత్వం అనుకూలంగా ఉంది అని చెప్పి ఏదేదో ఇస్తారు. మేము ఏమడుగుతున్నాం అంటే తెలంగాణ అసలు నోటిఫికేషన్ లేవన్నా పక్కన ఉన్న ఆంధ్రలో 3 సార్లు పెట్టుకో నువ్వు దాన్ని ఒక్క నిమిషం అది తీ ఏది పట్టణం పక్కన ఉన్న ఏపీలో 3 సార్లు గ్రూప్ 1 ఇచ్చారు అన్న. 3 సార్లు గ్రూప్ 1 ఇచ్చారు. మన దగ్గర ఇచ్చిన ఒక్కో గ్రూప్ 1లోనే అక్రమాలు, అన్యాయాలు, మొత్తం అవినీతి. ఇప్పటికి ఆ గ్రూప్ 1 కేసు కోర్టులలో నడుస్తూనే ఉంది. నువ్వు నోటిఫికేషన్లే చక్కగా చేయకుండా నువ్వు ఇంకెన్ని రోజులు నిరుద్యోగులు చదువుతారు అని చెప్పి ఒక మానవుడు అన్నాడంటే ఎవరో మంత్రి నిరుద్యోగులు కలిసిరంటే అన్న నోటిఫికేషన్ లేవు కదా, అంటే వీళ్ళు ఇస్తే కదా వాళ్ళు నిరుద్యోగులు తగ్గిపోయి నోటిఫికేషన్ లేకుండా మీరు ఉద్యోగాలు ఇంకెన్ని రోజులు ప్రిపేర్ అవుతారని అనడం ఎంతవరకు కరెక్ట్? మరి 70 సంవత్సరాలు 60 సంవత్సరాలు ఉన్న కుర వృద్ధిలో తీసుకుపోయి మీరు శాసన మండలిలో అసెంబ్లీలో కూర్చొని పెడుతున్నారు. మేము చదువుకుంటామంటే కూడా మీరు నోటిఫికేషన్ చక్కగా చేయకుండా ఇంకెన్ని రోజులు చదువుకుంటారు అనేది మరి చాలా బాధాకరమైనటువంటి విషయం. ఖచ్చితంగా ఈ ఏజ్ రిలాక్సేషన్ ఎందుకు అడుగుతా ఉన్నారు అంటే ఇప్పుడు ఆల్రెడీ మీరు బేసికల్లీ కాంగ్రెస్ గవర్నమెంట్ వస్తే మాకు ఉద్యోగాలు వస్తాయి అన్నటువంటి ఒక హోప్ తోటి మీరంతా కూడా కొంత కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగానో లేకపోతే మీ పేరెంట్స్ తోటనో ఏకరో ఒక రకంగా అయితే కొంత నిరుద్యోగులు అంతా అటువైపు మళ్ళీ వాస్తవం. సో ఇప్పుడు ఈ 3 సంవత్సరాల పాటు మీకు ఏ నోటిఫికేషన్ రాలేదు కాబట్టి ఇప్పుడు దానికోసమే ఈ రిలాక్సేషన్ అడుగుతా ఉన్నారు. అంతే 10 ఏళ్ళ నుంచి గ్రూప్ 1 నోటిఫికేషన్ లేదు. గ్రూప్ 1 ఇప్పుడు నెక్స్ట్ నువ్వు ఏజ్ 34 ఇస్తున్నంటే ఎవరికి అవకాశం ఉండదు. అంటే మా జీవితం అసలు గ్రూప్ 1 నోటిఫికేషన్ రాసుకునే అవకాశం లేదా? పెంచితే ఆయన వాళ్ళకి వచ్చే ఇబ్బంది ఏంది? పెంచితే గతంలో ఇచ్చిన గ్రూప్ 1 కూడా కేసీఆర్ ఇచ్చిపోయింది ఇచ్చిపోయింది. అది ఇప్పటికీ కూడా కోర్టులో నడుస్తుంది. మరి వాళ్ళు 63 పోస్టులతోటి కలిపి రీనోటిఫికేషన్ ఇచ్చేసి కొత్త వాళ్ళకి అవకాశం ఇచ్చి మొత్తం అది కోర్టులో నడుస్తుంది. దాని గురించి ఇది చేయదలుచుకోలేను. కాకపోతే మేమేమంటున్నాం అంటే మాకు ఏజ్ సడలింపు ఖచ్చితంగా 30 జీవోని ఎక్స్టెండ్ చేయాలి. గతం లోపల ఏ విధంగా అయితే 46 సంవత్సరాలకు ఉందో ఇప్పుడు కూడా 46 సంవత్సరాలకు ఇవ్వాలి. June 2 లోపు అది. ఇప్పుడు వీళ్ళు ఎట్లా అంటే గతం లోపల జీపీఓ లెక్క చేసినట్ట ఇప్పుడు మొన్న కూడా పోలీస్ రిక్రూట్మెంట్ కి సంబంధించి ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా మాట్లాడుతున్నారు అన్న. గతం లోపల డీజీపీ శివధర్ రెడ్డి ఉన్నప్పుడు 17,000 పోస్టులు ఖాళీ ఉన్నాయని చెప్పారు. ఆయన వెళ్ళిపోయిన తర్వాత సివి ఆనంద్ గారు వచ్చేసి 19,000 పోస్టులు ఖాళీ ఉన్నాయని చెప్పేసిండు. 19,000 పోస్టులు ఖాళీ ఉన్నాయి, ప్రభుత్వానికి ప్రతిపాదన పంపితే 5,000 పోస్టులకు మాత్రమే ప్రభుత్వం నుంచి ఆమోదం తెలిపిందని చెప్తున్నారు. మరి ఇంకా 14,000 పోస్టులు అసలు వీళ్ళు లెక్కలు ఎందుకు తప్పు చెప్తున్నారు? మేము అడిగితే నోటిఫికేషన్ అడిగితే డైవర్ట్ చేయడానికి ఈ ఏజ్ ఉద్యోగాల వయ పరిమితి అనేది తగ్గించారు. అది కూడా మొన్న 20 పోస్టులు పెంచారు. పొల్యూషన్ కంట్రోల్ బోర్డు లో 1,000 రూపాయల అప్లికేషన్ ఫీజు పెంచారు. నిరుద్యోగులతో వ్యాపారాలు చేస్తున్నారు. ఇప్పటికే నోటిఫికేషన్ లేక ఓ పక్క మొర్ర అని చెప్పి నిరుద్యోగులు చనిపోతా ఉంటే మళ్ళీ ఒక్క ఫీజు చాలా మంది స్విగ్గీలో జొమాటోలో చేస్తున్నారు అన్న. ఈ పరిస్థితులు ఉంటే వాళ్ళు 1,000 రూపాయల అప్లికేషన్ ఫీజు పెంచారు. గతం లోపల మేము ఫ్రీ నిరుద్యోగి 1,000 రూపాయలు సంపాదించాలంటే ఎన్ని రోజులు పడుతుంది? ఎంత ఘోరం అన్న. గత ప్రభుత్వం టెట్కు 250 రూపాయలు ఫీజు ఉంటాయి, ఇప్పుడు 750 రూపాయలు త్రిబుల్ పెంచారు. అసలు ఏం చేయాలి వాళ్ళని కాంగ్రెస్ గవర్నమెంట్ ని? మాకు ఎవరైతే దళితులు మేము వాస్తవానికి రేవంత్ రెడ్డి వాళ్ళని ఇళ్ళనో కాదు, ఈ మేధావి ముసుగులో ఉన్నటువంటి వాళ్ళని చూసి ఓట్లేసినా వాళ్ళ ఇంటి దగ్గర పోతే కూడా వాళ్ళు రేపు రండి అసలు కలువ కూడా కలుస్తలేరు. కోదండరాజు సార్ వీళ్ళందరూ మరి ఎవరు చెప్పుకోవాలి? ఇన్ని 3 సంవత్సరాలు అవుతుంది, ఇంకా రోడ్ల మీద ఇంకెన్ని రోజులని తిరగాలన్నా మళ్ళీ వాళ్ళు ఇంత ఇది చేస్తే కూడా కనీసం రేవంత్ రెడ్డి గారు స్పందిస్తలేరు. అడ్డమైన విషయాల గురించి చర్చ చేస్తున్నారు. కానీ కోదండరామ్ సార్ కూడా గతంలో ప్రవళిక చనిపోయినప్పుడు ఆయన కనీసం ఒక 100 ట్వీట్లు వేసింటాడు. ప్రవళిక ఇష్యూ కారణం టీఆర్ఎస్ గవర్నమెంట్ అని. మరి 20 మంది నిరుద్యోగులు చనిపోయారు. మరి ఒక్క కాంగ్రెస్ వచ్చిన తర్వాత
కాంగ్రెస్ వచ్చిన తర్వాత 20 మంది నిరుద్యోగులు మరి కాంగ్రెస్ ప్రభుత్వంలో నోటిఫికేషన్ లేనందుకు వీళ్ళ మాయ మాటలు నమ్మి 2 లక్షల ఉద్యోగాలు అంటే కకృతి పడి గతంలో టీఆర్ఎస్ గవర్నమెంట్ ఇచ్చినటువంటి నోటిఫికేషన్లు కాకుండానే అవి కాంగ్రెస్ గవర్నమెంట్ వస్తే 2 లక్షల ఉద్యోగాలు వస్తాయి, దాంట్లో ఖచ్చితంగా ఉద్యోగం వస్తుందేమని చెప్పి ఆశపడి మేము ఓట్లు వేసినాం. కనీసం వీళ్ళు స్పందిస్తలేరు అని చెప్పి బాధపడి 20 మంది నిరుద్యోగులు లెటర్ రాసి చనిపోతే కోదండం సార్ మరి ఎక్కడ పోయిండు, ఏం చేయాలి ఆయన గురించి. సో ఈ విధంగా మేము ఏమంటున్నాం అంటే June 2 లోపు ఖచ్చితంగా వయో పరిమితి 30 జీవోని సవరించి జీవోని. సో ఎందుకంటే మీ కారణంగానే మా వయసు ఇప్పుడు పోయిన వయసు అయితే వెనకకి రాదు. ఇప్పుడు ఆల్రెడీ మీకు సపోజ్ ఇప్పుడు 35 ఉన్నాయి అనుకో, ఓ 3 సంవత్సరాల క్రితం 32, 33 ఉంటాయి. సో అప్పుడు మళ్ళీ ఇప్పుడు ఈ లెక్క ప్రకారం పోతే నువ్వు మళ్ళీ గ్రూప్ 1 వేసడానికి నువ్వు దానికి ఎలిజిబుల్ కాకుండా పోతావు. సో అట్లా పెంచాలని అంటున్నారు. ఇది ఫస్ట్ డిమాండ్. సెకండ్ డిమాండ్ June 2 లోపు ఖాళీగా ఉన్నటువంటి నోటిఫికేషన్లు అన్నింటినీ విడుదల చేయాలంటున్నారు. మీరు మాట్లాడతారు. ఏం పేరు మీ పేరు? రవికుమార్. సో మీది కొడంగల్ నియోజకవర్గమే కదా, ముఖ్యమంత్రి గారి నియోజకవర్గం. అడగలేదా మరి ఎప్పుడు పోయి కలవలేదా ముఖ్యమంత్రి గారు? మీ ఎమ్మెల్యేనే కదా. కలుస్తాం తొందరలోనే కలిసేది కూడా ఉంది. సో ఏంది June 2 లోపు ఖాళీగా ఉన్న ఉద్యోగ నోటిఫికేషన్లు అన్ని విడుదల చేయాలని చెప్పేసి సెకండ్ ఉన్నది. June 2 లోపే అని ఎందుకు అంటున్నామనంటే గట్టిగా మాట్లాడు. నాది వస్తుంది. గతంలో ఒకసారి మనం చూసుకుంటే అంటే ఈ రోజు పెట్టుకున్న డిమాండ్ కాదు, గతంలో మనం ఒకసారి ఆలోచన చేస్తే వీళ్ళ మేనిఫెస్టోను మనం ఒకసారి చూసుకుంటే సంవత్సరం లోపు 2 లక్షల ఉద్యోగాలు అని చెప్పేసి అప్పుడు కూడా 2 లక్షల ఉద్యోగాలు లేవు. అక్కడ మొట్టమొదటి మోసం స్టార్ట్ అయింది. 2 లక్షల ఉద్యోగాలు లేకపోతేనే మాకు 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామన్నారు. అప్పుడు ప్రభుత్వ ఖాళీలు 1,96,304 ఖాళీలు మాత్రమే ఉండే. అంటే ఇంకా 2 లక్షల ఉద్యోగాలు లేకుండా 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పేసి మొట్టమొదటి మోసం అక్కడ స్టార్ట్ అయింది. ఆ తర్వాత అంటే ఏది వీళ్ళు ప్రకటించినప్పుడు ఒక రాష్ట్రంలో ఖాళీ ఉన్నాయి, 2 లక్షలు లేవు, ఇంకొక 7,000 ఖాళీలు తక్కువ ఉన్నాయి. కానీ మాకేం చెప్పిండ్రు, 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పిండ్రు. అక్కడ మొట్టమొదటి మోసం జరిగింది. ఆ తర్వాత సరే వచ్చారు, అధికారంలోకి వచ్చారు, వాళ్ళ మాయమాటలు నమ్మి మేము అందరం తిరిగి ఓట్లు వేయించాం. మాకే కాకుండా మా తాతలకు, మా అవ్వలకు, మిగతా మా చుట్టుపక్కల వాళ్ళకి అందరికి చెప్పి కూడా ఓట్లు వేయించాం, గెలిపించుకున్నాం. గెలిపించుకున్న తర్వాత ఎల్బీ స్టేడియంలో ఒక మాట, నిరుద్యోగుల శ్రమతోనే నేను గెలిచినని చెప్పి, నిరుద్యోగుల వాళ్ళ శ్రమతోనే వాళ్ళ కష్టార్జితంతోనే మేము గెలిచినాము, తప్పకుండా వాళ్ళకు మా ప్రభుత్వంలో మంచి అవకాశాలు ఉంటాయని అన్నాడు. సరే మేము నిజంగానే నమ్మిన తర్వాత ప్రతి ఎవరైతే గత ప్రభుత్వాలు ఇచ్చినటువంటి నోటిఫికేషన్లు ఏవైతే ఉన్నాయి కదా, ఆ నోటిఫికేషన్లు ఇచ్చి రిలీజ్ కావడానికి అంటే దాదాపు రిజల్ట్ వచ్చి ఓన్లీ పత్రాలు మాత్రమే రిజల్ట్ వచ్చి జస్ట్ పత్రాలు వేయడానికి ఆ పత్రాలను ఇచ్చి నేను ఇచ్చినని చెప్పుకున్నాడు. ఆ రకంగా మాకు మనసుకు బాధ కలిగించిండు. ఒక రకమైన ఆవేదన వచ్చింది. పోనీ అదే అయిపోయిన తర్వాత మీకు మా ప్రభుత్వం వచ్చినప్పుడే గ్రూప్ 1 లో 1 స్టాండర్డ్ తీసుకుంటామని చెప్పి, ప్రిలిమ్స్ లో 1 స్టాండర్డ్ తీసుకుంటామని చెప్పి వీళ్ళ ప్రభుత్వంలో ఉప ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి బట్టి విక్రమార్క గారు సాక్షాత్ దేవాలయం లాంటి అసెంబ్లీలోనే ఈ మాట చెప్పిండు, 1 స్టాండర్డ్ తీసుకుంటామని. కానీ అక్కడ తీసుకోలేదు, 1:15 తీసుకున్నారు. ఆ రకంగా మళ్ళొక మోసం జరిగింది. ఆ తర్వాత ఇక ఇది ఇట్లా కాదు, మేము ఎట్లయినా ప్రిలిమ్స్ రాసినాము, మళ్ళీ మెయిన్స్ రాయాలి కదా అనే లోపు మాకు గుండెపల్లి ఒక న్యూస్ తెలిసింది. జియో 29 అని ఒక జియోని తెచ్చి ఎస్సీ ఎస్టీ బీసీ పిల్లల్ని, ఈ రాష్ట్రంలోనే అతిపెద్ద సివిల్ సర్వీస్ లాంటి ఉద్యోగాలు, రాష్ట్ర స్థాయిలో సివిల్ సర్వీస్ లాంటి ఉద్యోగాలని తీసుకొచ్చి ఉద్యోగాల్లో ఎస్సీ ఎస్టీ బీసీ పిల్లల్ని దూరం చేసిండ్రు. ఆ రోజు మేము మొత్తుకున్నాం. అశోక్నాథ్ చౌరస్తా సాక్షిగా అనేక మంది రాస్తారోకోలు చేస్తుంటే ఆడపిల్లలన్న కనీసం చూడకుండా మీ పోలీసులతోటి రౌడీల్లాగా మా వెనక ఉరికి ఇచ్చి కొట్టినటువంటి పరిస్థితి కనబడ్డది. అశోక్ నగర్ మొత్తం మళ్ళా కల్లోలమైంది. అశోక్ నగర్ మొత్తం 8,000 మంది పోలీసులను పెట్టి హాస్టల్లో కొట్టించినావు, ఆడపిల్లల్ని కొట్టించినావు. సరే కొట్టించినావు, మమ్మల్ని కనీసము ఈ ఎగ్జామ్ అన్ని ఎక్స్టెండ్ పోస్ట్ పోన్ చేయండి, 29 జీవో రద్దు చేయండి అంటే లేదు మేము రద్దు చేయము అని చెప్పేసి పేద పిల్లల పైన ఎస్సీ ఎస్టీ బీసీ పిల్లల్ని మెడల్ వంచి ఆ రోజు ఎగ్జామ్ రాపించినావు. మీరు అలా పోస్ట్ పోన్ చేయండి అని చెప్పిన దానికి ఆయన ఏ రకంగా వాడుకున్నాడంటే, వీళ్ళే ఉద్యోగాలు వద్దంటున్నారు. పోస్ట్ ఫండ్ వేరు, మళ్ళీ పోస్ట్ ఫండ్ వేరు, దాన్ని దీని కాదు, అది నేను చెప్తా. ఆ రోజు మమ్మల్ని మెడల్ వంచి ఎగ్జామ్ రాయించండు. సో రాయిస్తే కూడా రాసినాం. రాజా చివరి క్షణం వరకు కూడా సుప్రీంకోర్టు తీర్పు కోసం ఎదురు చూసినాం. మా వాళ్ళందరూ కూడా సుప్రీంకోర్టు మెట్లెక్కితే ఇక మెడల్ వంచి ఎగ్జామ్, సరే ఇట్లా రాయించిండు కదా అని చెప్పేసి, ఇలా అయిపోయింది కదా అని చెప్పేసి ఈ రకంగా మమ్మల్ని ఇబ్బంది పెట్టి మా మనసు గాయపరిచినాం. ఆ తర్వాత సరే
ఈ రిజల్ట్ అన్న ఫేర్ గా ఇస్తాడు, రిజల్ట్ అన్న బాగుంటది అనుకుంటే ఆ రిజల్ట్ కూడా ఎట్లా కూడా బాగా లేకుండా ఎట్టి కనీసం జూనియర్ లెక్చరర్లతో నువ్వు పేపర్ కరెక్షన్ చేయించినావు, సబ్జెక్ట్ ఎక్స్పర్ట్స్ లేకుండా పేపర్ కరెక్షన్ చేయించినావు. ఆ రకంగా పేపర్ కరెక్షన్ చేయించి ఇంకా అనేక మాకు అనుమానాలు తాగి ఉంది. ఒక సెంటర్ నుంచి ఎక్కువ మంది క్వాలిఫై అయినరు, ఒక్కొక్క సెంటర్ లో క్వాలిఫై కాలేదు, అసలు ఇంకో సెంటర్ లో ఒక్క క్యాండిడేట్ కూడా రాలేదని చెప్పేసి ఇవన్నీ అనుమానాలు ఉన్నాయి. దీంతో పాటు మీరు జెల్ పెన్ తో రాసిన కూడా ర్యాంకులు వచ్చినాయి. ఆ తర్వాత ఇంకా అనేక అనుమానాలు ఉన్నాయని చెప్పేసి మేము అందరం కూడా 100 రూపాయలు వేసుకుని హైకోర్టు మెట్లెక్కితే మా మీద సుప్రీంకోర్టు లాయర్లను తెచ్చి మా మనసు ఆ రకంగా గాయపరిచినాం. ఆ తర్వాత సుదీర్ఘ విచారణ తర్వాత దాదాపు 4 నెలల విచారణ తర్వాత హైకోర్టు ఒక మాట చెప్పింది, అవును నిజంగానే అక్రమాలు జరిగినాయి, నిజంగా అన్యాయాలు జరిగినాయి అని చెప్పేసి ఆ రోజు అన్యాయాలు జరిగినాయి, టీజీపీఎస్సీ ట్రాన్స్పరెన్సీ లోపించింది, ఇంటిగ్రిటీ లోపించింది అని చెప్తే దాన్ని ఇమ్మీడియట్ గా నెక్స్ట్ రోజే డివిజన్ బెంచ్ పోయి మా ఆనందాన్ని అవును నిజమే ఇదని చెప్పేసి మేమందరం అనుకునే లోపల డివిజన్ బెంచ్ లో మళ్ళీ ఇచ్చేసినాం. డివిజన్ బెంచ్ ఏం చెప్పింది, ఆగండి తుది తీర్పుకు లోబడి దానిపైన స్టే మాత్రం ఇది. స్టే విధిస్తే రాత్రికి దొంగలాగా చేసేది. దొంగలు ఎవరు చేస్తారు? రాత్రి 1 గంటలకు 2 గంటలకు దొంగతనం చేస్తారు. రాత్రికి 1 గంటలకు రిజల్ట్స్ ఇచ్చి ఆ రకంగా మళ్ళీ మా మనసును గాయపెట్టినాం. ఇది అయిపోయిన తర్వాత మేము ఇది అయిపోయింది, ఇది ఇలా ఉంటే ఆ తర్వాత మళ్ళీ మేము సరే మాకు ఉద్యోగాలు కావాలని దిల్సుఖ్ నగర్లో, అశోక్ నగర్లో రాస్తారోకలు చేసి పెద్ద ఎత్తున రాస్తారోకలు చేసి మాకు ఉద్యోగాలు కావాలంటే మమ్మల్ని చల్లబట్టడానికి, అట్లనే వాళ్ళ కార్యకర్తల ఉద్యోగాల కోసం ఉస్మానియా యూనివర్సిటీకి వచ్చి నెల లోపల 40,000 ఉద్యోగాలు ఇస్తా అంటే సరేలే అని చెప్పేసి మా తమ్ముళ్ళు సరే ఇది ఒక్కసారి అవకాశం ఇద్దామని మళ్ళీ కూడా కాంగ్రెస్ పార్టీ మోసపోయినా పర్లేదు, ఆకలిగా ఉన్నా పర్లేదు, మా ఉద్యోగాల కోసం ఇది ఒక్కసారి అవకాశం ఇద్దామని కాంగ్రెస్ ఇచ్చిండ్రు. నేను చెప్తాను అది దాదాపు ఇచ్చిండ్రు. అయితే ఈ రకమైన మోసం ఇన్ని మోసాలు అయిపోయినాయి. ఆ తర్వాత ఫోన్లే మళ్ళీ జాబ్ క్యాలెండర్ పేర్ల మీద 2 సార్లు మోసం చేసిండ్రు. ఒకసారి అసెంబ్లీ సాక్షిగా జాబ్ క్యాలెండర్ ప్రవేశపెట్టి చట్టబద్ధత లేకుండా మమ్మల్ని చల్లబట్టడానికి ఒక జాబ్ క్యాలెండర్ ఇచ్చేసిండ్రు. లేదు దాన్ని సవరిస్తున్నాము అని చెప్పేసి మళ్ళీ ఒక జాబ్ క్యాలెండర్ విడుదల చేసి ఈ రకమైన మోసం ఈ రకంగా 12 సార్లు 1 సార్లు 2 సార్లుగా 12 సార్లు మోసం చేసిండ్రు. దాదాపు 100 సార్లు మా మనసులో గాయపరిచిండ్రు. ఎట్లా గాయపరిచిందంటే మీరు చెప్పినట్లనే మేము వాయిదా ఎక్కడ కోరలేదు. ఎందుకు వాయిదా కోరినామంటే డిఎస్సి గ్రూప్ 2 అనే ఎగ్జామ్స్ 2 కూడా దగ్గర ఉన్నాయి, 10-15 రోజుల వ్యవధిలో ఉన్నాయి. డిఎస్సి రాసే వాళ్ళు గ్రూప్ 2 రాస్తారు, గ్రూప్ 2 రాసే వాళ్ళు డిఎస్సి రాస్తారు. 2 క్లమ్జీ అవుతాయి. అందుకోసమే ఈ గ్రూప్ 2 నన్న డిఎస్సి నన్ను 2 ఒకటి వాయిదా వేసి కొద్దిగా ముందుకు తీసుకెళ్ళండి అని చెప్పేసి అడిగినాం. అడిగితే దాన్ని పట్టుకొని లేదు ఈ తెలంగాణ మొత్తంలో ఉద్యోగాలు వద్దని నిరుద్యోగులు ధర్నా చేస్తున్నారని ఒక ఫేక్ స్టేట్మెంట్లు ఇస్తూ వివిధ సభల్లో ఫేక్ స్టేట్మెంట్లు ఇస్తూ ఆ రకంగా మా మనుషులను గాయపరిచినాం. ఈ మాటలు విని మా ఇంటికాడ మా తల్లిదండ్రులు, మా అవ్వలు, మా నాన్నలు, ఇంకా మా చుట్టుపక్కల వాళ్ళు అరే మీరే ఉద్యోగాలు ఇవ్వద్దన్నారంట కదా అని చెప్పేసి మాకు పంచాయతీ పెట్టించినాం. ఎందుకంటే నీ కోర్టులు వేసిన వాకి మాకు పంచాయతీ పెట్టించినాం. అట్లానే మేము ఎక్కడ లేనిది అసలు నువ్వు ఇచ్చింది ఎన్ని ఉద్యోగాలు సాక్షాత్తు అసెంబ్లీ సాక్షిగా, దేవాలయం అంటే అసెంబ్లీ సాక్షిగా నీ మంత్రి చెప్పిండు, మేము చెప్పలేదు. నీ మంత్రి చెప్పిండు. ఏమని చెప్పిండు? మేము ఇచ్చిన 17,000 పైచిలకు ఉద్యోగాలే అని చెప్పిండు. 17,000 పైచిలకు ఉద్యోగాలు అని చెప్పేసి స్టేట్మెంట్ ఇచ్చిండు. స్టేట్మెంట్ మేము చెప్పింది కాదు. నువ్వేమో 60,000 అంటావు, మీ ఒక మంత్రి ఏమో 17,000 అంటాడు, ఇంకో మంత్రి ఏమో బయట 1,00,000 అంటాడు. అంటే నిరుద్యోగ అనే అంశం పైన సరైన విధానం లేని చేత గాని దద్దమ్మలు ఈ ప్రభుత్వంలో ఉన్నారు. ఎందుకు చెప్తున్నా నేను ఈ మాట అనొద్దు, కానీ ఎందుకు అంటున్నా అంటే గుండె రాగిలి, మనసు బాధ అయ్యి అంటున్నా. ఇది అయిపోయిన తర్వాత ఇంకొక మాట, ఇది మొత్తం అయిపోయిన తర్వాత చివరికి ఒక మాట మాట్లాడదలుచుకున్నాను. ఇమ్మీడియట్ గా మీరందరూ చదువుకోండి, ఇమ్మీడియట్ గా మీకు రిలీజ్ చేస్తామని చెప్పేసి ఉద్యోగాలు ఇస్తామని చెప్పేసి త్వరలో అంటూ దాదాపు 2.5 సంవత్సరాలు గడిపినాం. అంటే 30 నెలలు అయిపోయింది. ఇది 31వ నెల నడుస్తా ఉంది. 31 నెలల నుంచి కనీసం నువ్వు వేసిన 17,000 ఉద్యోగాలే దిక్కున్నాయి. ఆ 17,000 ఉద్యోగాలు కూడా అందులో కూడా ఒక్కటి కూడా గజెటెడ్ ఉద్యోగాలు లేదు, ఒక్కటి కూడా అందరికీ జనరల్ నోటిఫికేషన్ ఒకటి కూడా లేదు. డిఎస్సి లాంటి నోటిఫికేషన్ కానీ మిగతా గ్రూప్స్ లాంటి నోటిఫికేషన్ కానీ ఒకటి లేదు. ఈ రకంగా పిల్లలందరూ కూడా రోడ్ల పాలు చేసి జొమాటోలను స్విగ్గీలందరూ కూడా స్విగ్గీలో పని చేసుకుంటూ ఈరోజు రోడ్ల మీద 5 రూపాయల భోజనం తినే రకంగా చేసి యావత్ తెలంగాణ నిరుద్యోగులను రోడ్ల పాలు చేసిన బాకీ తప్పకుండా అటువంటి రోడ్ల మీద తిరిగే గతి మీకు కూడా పడుతుంది. ఈరోజు కాంగ్రెస్ నాయకులందరూ గుర్తించుకోవాలి. ఆ తర్వాత ఇంకోటి ఏంటంటే మాకు ఇస్తానన్నా మేము అడిగింది ఏమిటి? ఒక ఆయన చెప్తాడు 40,000 మేము
ప్రభుత్వ ఖాళీలు లేవు, ప్రభుత్వ ఖాళీలు అంతా లేకుంటే 30 లక్షల మంది ఉన్నా మేము ప్రభుత్వ ఉద్యోగాలు ఇయ్యలేమని ఒక మంత్రి చెప్తారు. ఈ మాట అనడానికి ఆ మంత్రికి సిగ్గుండాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు చెప్పింది ఏంది? 2 లక్షల ఉద్యోగాలని నీ ప్రభుత్వంలో ఆ మేనిఫెస్టోలో రాసినావు. సంవత్సరంలో 2 లక్షల ఉద్యోగాలని. ఇప్పటి వరకు మేము అడిగింది 2 లక్షల ఉద్యోగాలు అడిగినాం. మేము 30 లక్షల ఉద్యోగాలు అడగలేదు. మాకు తెలుసు ప్రభుత్వ ఉద్యోగాలు తక్కువ ఉంటాయి. ఎందుకు తెలుసు అంటే ఈ దేశ రాజకీయాలపైన పరిపూర్ణమైన అవగాహన ఉన్నోళ్ళం, ఈ దేశ రాజ్యాంగ వ్యవస్థ పైన పరిపూర్ణమైన అవగాహన ఉన్నోళ్ళం, ఈ దేశ సామాజిక వ్యవస్థ పైన పరిపూర్ణమైన అవగాహన ఉన్నోళ్ళం. మాకు అన్ని తెలుసు. మాకు తెలియదు అన్నట్లేదు. ఈ దేశ ఆర్థిక పరిస్థితి ఏంది, ఈ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఏంది, ఈ రాష్ట్ర ఆర్థిక వనరులు ఎట్లుంటాయి అనేది మాకు తెలుసు. ఆయన ఇంత తెలిసిన వాళ్ళము మేము 30 లక్షల ఉద్యోగాలు అడగము. మాకు చెప్పింది మీరు 2 లక్షల ఉద్యోగాలు. 2 లక్షల ఉద్యోగాల్లో 2 సంవత్సరాలు అయిపోయింది, 30 నెలలు అయిపోయింది. ఇప్పటి వరకు కూడా మీరు ఇయ్యలేదు. మీ చేత అది కూడా అడుగుతున్నాం, మీకు చేత కాదని చెప్పండి. మేము అడగం ఒక్క ఉద్యోగం, మాకు చేత కాదు, మాకు ఒక్క ఉద్యోగం ఇవ్వడానికి చేత కాదు, మేము చేతగాని వాళ్ళము. అది ఊకే మాకు అధికారం రావడం కోసం మీకు చెప్పమనండి. రేపటి నుండి కూడా ఒక్కరు కూడా మేము ఉద్యోగం కావాలని అడగం. అట్లా మేము అడిగింది 1 లక్ష, మీరు ఇచ్చిన 18,000 పోను 1,82,000 ఉద్యోగులు మాకు బాకీ ఉన్నారు. ఆ 2,000 కూడా మీరేసుకోండి. 1,80,000 ఉద్యోగులు మాకు బాకీ ఉన్నారు. మా అప్పును మాకు తీర్చానంటే జూన్ 2 లోపల మీరు అది వేయండి. మా అప్పును మాకు తీర్చానంటే తీసుకుపోయి రాత్రి 1 గంటల వరకు పోలీస్ స్టేషన్లో పెడతారు. 1 గంటలకి వదిలేస్తారు. ఎందుకబ్బా అంటే అక్కడ ఓడియన్ మాల్ అని ఆర్టిస్ట్ క్రాస్ రోడ్ దగ్గర ఓడియన్ మాల్ అని ఉంటుంది. ఆ ఓడియన్ మాల్ ఓపెనింగ్ వచ్చిండు. ఆ ఓడియన్ మాల్ ఓపెనింగ్ వస్తే మమ్మల్ని ముందస్తు అరెస్టులు చేసి కూర్చోబెడతారు. అంటే ఈ రోజు బడా పెట్టుబడిదారు ఓడియన్ మాల్ అంటే అది ప్రైవేట్ సంస్థ. మిమ్మల్ని ఎందుకు అరెస్ట్ చేయాలి? పక్కనే అదే చెప్తున్నాను, పక్కనే లైబ్రరీ ఉంటది. ఇప్పుడు ఈ ఓడియన్ మాల్ అనేది బడా పెట్టుబడిదారు వ్యవస్థకు నిదర్శనం. బడా పెట్టుబడిదారుల వైపు నిలబడుతున్నాను ఈ రోజు. ఎస్సీ ఎస్టీ బీసీ పిల్లలు చదువుకునేటువంటి లైబ్రరీ ఉంటుంది, సిటీ సెంట్రల్ లైబ్రరీ. అక్కడ 4 అడుగులు ఉంటది. అంటే నువ్వు నిజంగా 60,000 ఉద్యోగాలు, నిజంగా 70,000 ఉద్యోగాలు ఇస్తే నీకెందుకు అరెస్ట్ చేయాలి? ఆ రోజు ఆ లైబ్రరీ చుట్టూ వేలాది మంది పోలీసులు ఎందుకు పెట్టాలి? వందలాది మంది పోలీసులు ఎందుకు పెట్టాలి? అశోక్ నగర్ చౌరస్తాలో 8 వ్యాన్లు ఎందుకు పెట్టాలి? అశోక్ నగర్ చౌరస్తాలో 800 మంది పోలీసులు ఎందుకు పెట్టాలి? అంటే నువ్వు చేతగాను అనే కదా, నువ్వు చేతగాను అనే కదా, నీకు సెక్యూరిటీ ఉంది. అందుకే చెప్తున్నాము 1 గంటలకు వరకు పెట్టుకుని వదులుతారు. మేమేం రౌడీలమ్మా, మేమేం గూండాలమ్మా? ఆ రోజు మీరు ఏమైనా చేసుకున్న చిన్న చిన్న పనులు క్యాన్సిల్, మీ చదువు డిస్టర్బెన్స్, అంత డిస్టర్బెన్స్ అనమాట. ఇంకా అదికన్నా కూడా అన్న ఇంకో పెద్ద ఇదంటే ఉదయం 4 గంటలకు పోలీసులు మా రూమ్ల కాడికి వస్తారు, హాస్టల్ల కాడికి వస్తారు. దేనికి మీకు అంతా దేనికి భయం ఎందుకు? ఎవరు మేమేం గూండాలమ్మా, రౌడీలమ్మా? మేమేమైనా మర్డర్లు చేసినామా? మేమైనా మానభంగాలు చేసినామా? మానభంగాలు చేసిన ఎదవలనేమో పంపిస్తున్నారు. అక్కడ మానభంగాలు చేసిన ఎదవలనేమో పంపిస్తున్నారు. అది కూడా చిన్న పిల్లల్ని మానభంగాలు చేసిన ఎదవలను, రేప్ చేసిన ఎదవలను పంపిస్తున్నారు. వాళ్ళని పట్టుకోవడానికి చేతన అయితే లేదు. ఇప్పుడు మమ్మల్ని మీరు ఉదయం 4 గంటలకు అరెస్ట్ చేస్తారు. అంటే 4 గంటలకు అరెస్ట్ చేస్తే మేము స్టడీ హాల్ నుంచి వచ్చేది 12 గంటలకు, రాత్రి 12-12:30కు వస్తాం. మేము 3-3:30 గంటలు అనుకుంటే మళ్ళీ స్టేషన్లో పెట్టుకుని ఉదయం 4 గంటలకు స్టేషన్లో పెట్టుకుని సరైన తిండి లేకుండా ఉంటాం. మేము నెక్స్ట్ డే మా షెడ్యూల్ ఏంటి? మాకు ఒక షెడ్యూల్ ఉంటుంది, షార్ట్ టైం షెడ్యూల్, లాంగ్ టైం షెడ్యూల్ అని. ఆ షెడ్యూల్ మా షెడ్యూల్ అంతా డిస్టర్బ్ అవుతుంది కదా. ఆ డిస్టర్బెన్స్ చేసి మమ్మల్ని మానసికంగా చాలా హింసిస్తున్నారు. అందుకే ఈ హింసలకు, ఈ మోసాలకు, వీటన్నిటిని కలిపి మేము ఒక పేరు నయవంచనని పెట్టుకున్నాం. ఈ రోజు కాంగ్రెస్ ప్రభుత్వము మమ్మల్ని నయవంచనకు గురి చేసింది. ఆ నయవంచనకు వ్యతిరేకంగానే మేము అనేక ఆవేదనలకు వ్యతిరేకంగానే ఈ ఆవేదన సభకు యావత్ తెలంగాణలో ఉన్నటువంటి నిరుద్యోగులందరూ కూడా కదిలి రావాలి. కదిలి వస్తేనే ఉద్యోగాలు వస్తాయి. కదిలి వస్తేనే ఉద్యమం ఎప్పుడైతే మనం పిడికిలెత్తి ఉద్యమం చేస్తేనే ఉద్యోగాలు వస్తాయి. మీరు ఇళ్లలో కూర్చొని మీరు వాట్సాప్ లో చేస్తే ఉద్యోగాలు రావు. ఈ ప్రభుత్వం మనందరినీ కూడా ముంచుతుంది. దయచేసి మీరు గుర్తించుకోవాల్సింది ఏంటంటే, మీరు ఇమ్మీడియట్ గా అందరూ కూడా 20 తారీఖు రోజు ఉదయం 11 గంటల వరకు ఇందిరా పార్క్ దగ్గర ఉండాలి. ఇందిరా పార్క్ దగ్గర ఉంటే తెలంగాణ నిరుద్యోగులకు పిలిపిస్తున్న ఇందిరా పార్క్ దగ్గర ఉంటే మన యొక్క స్ట్రెంత్ ఏంటి, మన బలం ఏంటని చూపిస్తేనే ఉద్యోగాలు వస్తాయి. అప్పుడన్నా ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వం కదులుతుందని చెప్పేసి తెలంగాణ నిరుద్యోగులకు విజ్ఞప్తి చేస్తాను. రైట్. సో ఆ బ్రదర్ ఆవేదన అర్థమవుతా ఉంది. ఇప్పుడు ఆయన కూడా కొడంగల్ బిడ్డనే, మన రేవంత్ రెడ్డి గారి సొంత నియోజకవర్గమే. ఆయన ఆవేదనలో అర్థం ఉన్నది. 12 సార్లు మోసం చేసిరంట. మరి ఇప్పుడు ఒకసారి మోసం చేస్తే, 2 సార్లు మోసం చేస్తే ఏదో కానిలే అనుకుంటాం. 12 సార్లు నువ్వు కానిది, చేతగానిది, అయ్యింది అన్ని కలిపి అన్ని రకాలుగా మోసం చేస్తే ఎట్లా ఉంటుంది? సో ఇది ఏదేమైనా సరే ఇన్నిసార్లు మోసం చేసినావు కదా, సరే ఈసారి కన్నా జూన్ 2 రేపు తెలంగాణ అవతరణ దినోత్సవం వస్తుంది, రాష్ట్ర ఏర్పాటు దినోత్సవం వస్తుంది. కాబట్టి మీరు ఆ జూన్ 2 లోపలనన్నా మీరు ఇస్తున్నటువంటివే, వీళ్ళు కొత్తగా అడుగుతలేరు. మేము 30 లక్షల మంది ఉన్నాం నిరుద్యోగులము, 20 లక్షల మంది ఉన్నాం, అన్ని ఉద్యోగాలు ఏమని అడుగుతలేరు వాళ్ళు.
సో వాళ్ళకు క్లారిటీ ఉన్నది, అన్ని వ్యవస్థల మీద రాజకీయంగా అన్నిటిపై క్లారిటీ ఉన్నది. మీరు ఇస్తున్నటువంటి 2 లక్షలల్లో ఆల్రెడీ మీరు ఇచ్చిన 18,000 తీసేస్తే ఇంకా 1,82,000 ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి. ఆ 2,000 ఇవ్వకపోయినా అట్లీస్ట్ 1,80,000 ఇస్తే సగంలో సగం మంది నిరుద్యోగులకైనా ఉద్యోగాలు వస్తాయని చెప్పేసి ఆ బ్రదర్ డిమాండ్ చేస్తూ ఉన్నాడు. ఇక మూడవది నాది మా అప్పు మా హక్కు. మీ హక్కు మీ హక్కు మీకు రాష్ట్ర ప్రభుత్వం ఎందుకంటే మళ్ళీ దీని మీద కూడా ఒక ఇది ఉంటది. 2 క్వశ్చన్లు రేజ్ చేస్తున్నారు వాళ్ళు, మమ్మల్ని అడుగుతున్నారు, బీజేపీ వాళ్ళని ఎందుకు అడగట్లేదు అని చెప్పేసి క్వశ్చన్ రేజ్ చేస్తూ ఉంటారు. ఎక్కడ మేము డిబేట్ లోకి వెళ్తుంటే అక్కడ వాళ్ళకు తెలుసుకోవాల్సిందంటే ఈ క్వశ్చన్లు చేసే దద్దమ్మలు, ఈ దరిద్ర కాంగ్రెస్ కొంతమంది లీడర్లు ఉన్నారు, దరిద్రపు లీడర్లు, తెలుసుకోవాల్సింది ఏంటంటే క్లియర్ గా మా దగ్గరికి బీజేపీ రాలేదు, అవును, మా లైబ్రరీ దగ్గరికి బీజేపీ రాలేదు. మా లైబ్రరీ దగ్గరకు వచ్చింది పెద్దలు గౌరవనీయులు రాహుల్ గాంధీ గారు, పెద్దలు గౌరవనీయులు రేవంత్ రెడ్డి గారు. ఇంత ముద్దుగా మాట్లాడుతున్నాం. ఇంకా పెద్దలు, ఇంకా అందరు పెద్దలందరూ, ప్రొఫెసర్ కోదండరామ్ గారు, పెద్దలు అందరూ, అద్దంకి దయాకర్ గారు, బల్మూరు వెంకట్ గారు, వీళ్ళందరూ, రియాజ్ గారు, వీళ్ళందరూ నేను కూడా చూస్తా. ఇది కూడా చెప్తాను మీకు, వీళ్ళందరూ వచ్చాను, అందుకే మిమ్మల్ని అడుగుతున్నాం. నెంబర్ 2 ఏంటంటే మీకు ఓటేసినాం కాబట్టి మా హక్కు అడుగుతున్నాం. ఇంకా ఇంత మంది సంవత్సరం అయిన తర్వాత కూడా వాళ్ళ ఎమ్మెల్యేస్ వస్తే కూడా మంచిగా మర్యాద చేరేసి కూర్చుని పెట్టినాం. అవునవును, అది అడుగుతా నేను, అది కూడా వచ్చింది. చేరేసి కూర్చుని పెట్టి కుసబెట్టారు మంచిగా. మేమెంత మంచి వాళ్ళమన్నా. అవును, మండలు వేయాల్సి మీరు చేతులు వేసారు. ఇప్పుడు మా చేతికి రాళ్ళు అందాయా, మా చేతికి టమాటా పండ్లు అందాయా, మా చేతికి గుడ్లు అందాయా, కానీ మేము అట్లా చేయలేదు. దండలు కూడా అందుతాయి, దండలు కూడా వేసేది ఉండే. మంచిగా చదువుకున్న వాళ్ళం కాబట్టి మాకు సంస్కారం ఉంటది కదన్నా, మాకు సంస్కారం అడ్డం వస్తుంది. మేము చదువుకున్న వాళ్ళం. ఆయన వచ్చిన ఆయన కూడా ఒక బహుజన బిడ్డ, అవును, ఆ బిడ్డని ఉద్యమకారుడని అలా చేయొద్దని మేము గౌరవించినాం. ఆ గౌరవాన్ని ఆయన నిలబెట్టుకోలేదు, అది పక్కకి పెడతాం, దాన్ని ఇక ఆయన విజ్ఞత అది. రైట్. నెక్స్ట్ ఇంకొకటి 25,000 డిఎస్సి గురుకుల, మెగా డిఎస్సి గురుకుల, మోడల్ స్కూల్, జేఎల్, డిఎల్ జంబో నోటిఫికేషన్ విడుదల చేయాలని. దీని గురించి మాట్లాడతావు, నువ్వు మాట్లాడతావు, మాట్లాడతావు. సో ఆస్మా, ఈ డిఎస్సి గురుకులాలలో ఏమేమి ఖాళీ ఉన్నాయి, ఎంత ఖాళీ ఉన్నాయి, దీంట్లో జరుగుతున్నటువంటి అన్యాయం ఏంటిది, ఏంటి? ఆల్రెడీ ఇంత ముందుకే చాలా వీడియోలలో కూడా ఎక్స్ప్లెయిన్ చేసింది, చెప్పరా ఏంటి అంటే ఈ 25,000 ఉద్యోగాలు ఒకటేసారి ఎట్లా వేయాలంటే, వీళ్ళు ఏవైతే 2 లక్షల ఉద్యోగాలు అని ప్రకటించిరో దాంట్లో సగభాగం ఈ డిఎస్సికే పోతాయి. మెగా డిఎస్సి అని మేము అడగలే, ఏ రాజకీయ నాయకుడు, ఏ పార్టీ నాయకుడు కూడా చెప్పలే. కానీ ఒక కాంగ్రెస్ పార్టీ మాత్రమే వాళ్ళ మేనిఫెస్టోలో 25,000 మెగా డిఎస్సి, ఓన్లీ మెగా డిఎస్సే 25,000 ఇస్తాము అని చెప్పేసి వాళ్ళు ప్రకటించారు, మేనిఫెస్టోలో రాసిరు. అదే మేము అడుగుతున్నాం. ఉన్న ఖాళీలు కూడా ఉన్నాయి. ఇవి ఇంకా గురుకులాలు అయితే అసలు ఆ గోస చెప్పొద్దు. 3 సంవత్సరాల నుంచి అన్న దాంట్లో 1:2 అభ్యర్థులు కోర్టును ఆశ్రయించి 29 జీవో ఎంత ఇబ్బంది పెట్టిందో, ఇక్కడ 81 జీవో కూడా అంత ఇబ్బంది పెడుతుంది. ఆల్రెడీ ఈ గురుకుల అభ్యర్థులకి కోర్టు తీర్పు కూడా ఫేవర్ గా వచ్చింది. మీరు ఇవ్వండి, డౌన్ మెరిట్ లిస్ట్ ఇవ్వండి, చాలా మంది మిగిలిపోయిన అభ్యర్థులకి మెరిట్ వాళ్ళకి బ్యాక్లాగ్స్ ఉన్నాయి, వాళ్ళకి ఉద్యోగాలు వస్తాయని చెప్పేసి. అది మీరు చేసిన తప్పు కదా. మీరు డిఎల్, జేఎల్, పీజీటీ, టీజీటీ ఇవ్వకుండా డైరెక్ట్ పీజీటీ ఇచ్చేసారు. ఇప్పుడు అట్లా ఇవ్వడం వల్ల చాలా మంది నష్టపోయారు. 9,000 పోస్టులతో గురుకుల నోటిఫికేషన్ వస్తే 2023లో దాంట్లో మిగిలినవి 6,000 పోస్టులు మిగిలినాయి, బ్యాక్లాగ్ పోస్టులు. అయితే ఇవన్నీ నెక్స్ట్ మెరిట్ లిస్ట్ తో భర్తీ చేయండి అని కోర్టు తీర్పు వచ్చిన తర్వాత కూడా ఇప్పటికీ కూడా భర్తీ చేయట్లేదు. స్టిల్ ఇప్పటికి ఇవన్నీ ఇస్తే అసలు నేను ఇక్కడ కూడా ఉండను, నేను అసలు మాట్లాడను కూడా, ఉద్యోగంలో చేరిపోతా నేను. అయితే ఇప్పుడు మోడల్ స్కూల్స్ నోటిఫికేషన్ వచ్చి అయితే 16 సంవత్సరాలు అవుతుంది. 16 సంవత్సరాల నుంచి మోడల్ స్కూల్ నోటిఫికేషన్ లేదు, అసలు లేదు. లేనప్పుడు తీరా తిప్పి కొడితే దీంట్లో 1100 పోస్టులు ఉన్నాయి. 1100 పోస్టులతోటి మీరు ఈ నోటిఫికేషన్ ని ఎప్పుడు రిలీజ్ చేయాలి? ఇస్తాము త్వరలో ఇంకెప్పుడు త్వరలో? 2.5 సంవత్సరాలు గడిచిపోయింది. జేఎల్ నోటిఫికేషన్ 2,000 పోస్టులతోనే చేసిరి. గత ప్రభుత్వం ఒక 5,000 పోస్టులతో వాళ్ళు కాంట్రాక్ట్ వాళ్ళని రెగ్యులర్ చేసిరి, దాని వల్ల నష్టపోతుంది. ఇక్కడ 2,000 పోస్టులతో ఇట్లా నష్టపోతుంది. హారిజెంటల్ రావడం వల్ల అక్కడ ఉద్యోగం కోల్పోతుంది. ఇవన్నీ జరిగినాయి. తర్వాత డిఎల్ వచ్చి కూడా మోడల్ స్కూల్ నోటిఫికేషన్ ఎట్లానో ఇది కూడా అట్లనే 16 సంవత్సరాలు అయింది. 16 సంవత్సరాల నుంచి డిగ్రీ లెక్చరర్ నోటిఫికేషన్ లేదు, ఇది గెస్టెడ్ పోస్ట్ నోటిఫికేషన్. అయితే ఈ నోటిఫికేషన్ కూడా లేదు. చాలా డిగ్రీ కాలేజ్ లో ఈ డిగ్రీ లెక్చరర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి అని అంటే వీళ్ళు ఏం చేశారంటే 544 పోస్టులతోనూ ఇస్తామని చెప్పేసి ఒక వెబ్ నోట్ రిలీజ్ చేశారు. తీరా చూస్తే మళ్ళీ జీవోలు, దీనికి తోకలన్నీ జీవోలు. ఈ జంబో నోటిఫికేషన్స్ ఎందుకు అడుగుతున్నాం అంటే పక్క రాష్ట్రాలన్నీ కూడా ఇవన్నీ సపరేట్ ఇవ్వడం వల్ల పిల్లలు నష్టపోతున్నారు.
ఉన్నారు. ఇవన్నీ కలిపి ఇస్తే జంబో నోటిఫికేషన్ ఇస్తే చాలా మందికి కూడా ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉంటది, వేల మంది టీచర్స్ అయ్యే అవకాశాలు ఉంటది, పిల్లలకి మంచి విద్య అందుతుందన్న ఉద్దేశంతో ఈ జంబో నోటిఫికేషన్ ఇస్తారు పక్క రాష్ట్రాలు. కానీ మన రాష్ట్రంలో దరిద్రం ఏంటంటే ఎందుకు ఇవ్వలేకపోతున్నారు మరి వీళ్ళు జంబో నోటిఫికేషన్? అసలు 25,000 మెగా డిఎస్ఏ లేదు కదా ఇప్పటిదాకా. మనకి ఉన్న ఖాళీల వివరాలు కూడా చెప్పట్లేదు. ఇప్పుడు ఒక పోలీస్ నోటిఫికేషన్ లో 5,000 పోస్టులకి ఆర్థిక శాఖ ఆమోదం తెలిపిందని ఇస్తున్నారు. ఇదే గురుకులాల్లో మేము అప్పుడు 2023లో ఎగ్జామ్ రాసినప్పుడే రిజల్ట్ వచ్చిన క్రమంలోనే ఒక 1,300 పోస్టులకి మళ్ళీ ఆర్ట్స్ అండ్ క్రాఫ్ట్ లో కూడా ఆర్థిక శాఖ ఆమోదం తెలిపిన పోస్టులు ఉన్నాయి. ఇవి కూడా ఖాళీలు ఉన్నాయి. అయినప్పటికీ వీళ్ళు ప్రకటించట్లే. ఇవన్నీ ఉన్నప్పటికీ మరి విద్యాశాఖ మంత్రికి అర్థమవుతుందో లేదో. ఎవరు విద్యాశాఖ మంత్రి? రేవంత్ రెడ్డి. మరి అర్థం కాకుండా ఉంటదంటే మళ్ళీ దీంట్లో నల్ల కొత్త జీవోలు ఉన్న జీవోలు రద్దు చేయండి అని మేము అడుగుతుంటే ఇప్పుడు ఎవరన్నా నోటిఫికేషన్స్ వేయండి అని 20 రోజులు ఫైట్ చేసినాము. కానీ ఏజ్ రిలాక్సేషన్ ని పెంచండి అని కూడా ఏ రాష్ట్రంలో ఎవ్వరు కూడా ఏ నిరుద్యోగులు కూడా అడుక్కోరేమో ఇట్లా. కానీ అంత దౌర్భాగ్యం ఒక తెలంగాణ రాష్ట్రానికే పట్టింది. అది ఈ దరిద్రపు విద్యాశాఖ మంత్రి వల్ల. కేవలం ఎందుకంటే కోరి తెచ్చుకుంటే ఎగిరెగిరి తన్నిండి అన్నట్టు ఉంది పరిస్థితి. కోరి తెచ్చుకున్నాము, ఇప్పుడు ఎగిరిత అంటున్నాడు. విద్యాశాఖ మంత్రిని ఎవరు గమ్మన్నారు? అసలు ఒక విద్యా వ్యవస్థ పైన ఆయన ఇప్పుడు ఎవరికి ఇచ్చినా నమ్మకం లేదు, సరిగ్గా చేస్తారో చేయరో ఇవన్నీ మెయింటెనెన్స్ అని చెప్పేసి ఆయన దగ్గరే పెట్టుకో అని చెప్పేసి ఇప్పుడు చాలా సార్లు అన్నారు. మరి దానికి న్యాయం చేయాలి కదా అని మేము అంటున్నాం. ఇప్పటిదాకా ఒక్క నిరుద్యోగి అయినా ఒక్క విద్యార్థి అయినా విద్యాశాఖ మంత్రిని కలిసినట్టు ఉందా? రికార్డు ఉందా? కానీ ఒక్కరన్నా కలిసి అవును మాకు ఈ సమస్య ఉంది, విద్యా వ్యవస్థలో ఈ సమస్య ఉందని చెప్పే స్వేచ్ఛ ఉందా? డైరెక్ట్ ఆయన తీసుకున్న నిర్ణయమే ఫైనల్. దానికి ఎవరు ఎదురు చెప్పొద్దు. ఆ ఆకునూరు మురళి సార్ అట్లే ఉన్నారు. ఆకునూరు మురళి సార్ అయితే అదే ఎలక్షన్స్ కి ముందు ఉస్మాన్ యూనివర్సిటీ లైబ్రరీ ముందు మా దగ్గరకు వచ్చి మాట్లాడిన వ్యక్తి. సరే 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని అంటున్నారు కదా వీళ్ళు. 2 లక్షల మందికి ఉద్యోగాలు వస్తాయి, మిగిలిన 30 లక్షల మంది నిరుద్యోగులు ఉన్నారు. వాళ్ళందరికీ న్యాయం ఎట్లా చేయాలి? స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లు పెట్టాలి, చాలా పెట్టాలి, ప్రైవేట్ జాబ్స్ మొత్తం సౌకర్యం కల్పించాలి. మిగతా వారికి కూడా గవర్నమెంట్ జాబ్ రాకపోయినా ప్రైవేట్ జాబ్ లో ఆ సౌకర్యాలు కల్పించి ఆ రేంజ్ లో శాలరీస్ ఇచ్చి వాళ్ళకు కూడా ఒక నమ్మకాన్ని ఏర్పాటు చేయాలి. నిరుద్యోగులందరూ హ్యాపీగా జీవితాన్ని గడపాలని చెప్పిన వ్యక్తి ఈ రోజు ఏమైంది మరి? ఆ బోర్డు రద్దు, ఈ బోర్డు రద్దు, ఈ నివేదిక ఆ నివేదిక అని చెప్పేసి విద్యార్థులకి నష్టమే చేస్తున్నారు తప్ప ఫీజు రియంబర్స్మెంట్లు కూడా ఇస్తలేరు. అవి కూడా పెండింగ్ లోనే ఉన్నాయి. అసలు విద్యా వ్యవస్థలో ఏం మార్పులు జరిగినాయి వీళ్ళు వచ్చినప్పటి నుంచి? మళ్ళీ పైనుంచి జీవోలని ఇప్పుడు 25,000 మెగా డిఎస్ అన్నారు. ఇప్పుడు డిఎస్సి పుట్టుకుని వేసినా వీళ్ళు 5,000 తోటి వేస్తారు, ఎక్కువైతే వేయరు. మళ్ళీ దాంట్లో ఎప్పుడో చంద్రబాబు నాయుడు సీఎం ఉన్నప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు ఈ 108 జీవో ఉంది. ఈ జీవోలన్నీ రద్దు చేయాలని కూడా పెట్టినాం మేము డిమాండ్. 108 జీవో స్కూల్ అసిస్టెంట్ వాళ్ళకి పోస్టులు తక్కువ ఉంటాయి. ఎందుకంటే ఇక్కడ ప్రైమరీ స్కూల్ టీచర్స్ కి ప్రమోషన్స్ 70% పోవడం వల్ల ఈ ఎస్ఏ వాళ్ళకి స్కూల్ అసిస్టెంట్ వాళ్ళకి పోస్టులు తక్కువ ఉంటాయని డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా మీరు ఇవ్వండి అని చెప్పేసి మేము అడుగుతుంటే ఈ 108 జీవో వల్ల నష్టపోతున్నాం అని చెప్తుంటే ఆ జీవోని అట్లే పెట్టిరు, దాన్ని సవరించలే ఇప్పటికి. ఎప్పుడో చంద్రబాబు ఉన్నప్పటి నుంచి ఉన్న జీవో, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలే విభజన జరిగిన తర్వాత జీవోలు సవరణ ఎందుకు జరగవు? అయినా జరగట్లే. ఈ జీవో నంబర్ 4 రీసెంట్ గా ఫిబ్రవరిలో తీసుకొచ్చారు. ఈ జీవో గురించి నేను చాలా మాట్లాడుతున్నా కూడా డిగ్రీ లెక్చరర్స్ అభ్యర్థులు నష్టపోతున్నారు. అసలు తెలంగాణ వచ్చిన తర్వాత గ్రూప్ 1 తరహాలో ఆ క్యాడర్ ఉన్న గ్రూప్ 1 స్థాయి నోటిఫికేషన్ అది ఒక 3,000 పోస్టులు దాకా ఖాళీలు ఉన్నాయి డిగ్రీ కాలేజ్ లెక్చరర్ల. అయినప్పటికీ ఈ జీవోని తీసుకొచ్చి అది పెండింగ్ లో పెట్టిరు. పెండింగ్ లో ఎందుకు పెట్టిరంటే ఈ జీవో లేకపోతే అందరూ ఎగబడతారు నోటిఫికేషన్ కి. ఈ జీవోని అడ్డు పెడితే ఇంకా ఆ జీవో మీద పడతారు, ఆ నోటిఫికేషన్ ఆగుతుంది. దాని తరహాలోను మనం ఆపొచ్చు అన్న ఉద్దేశంతో వాళ్ళు ఉన్నారు. పాత పద్ధతిలో పెట్టండి అంటే పిహెచ్డి చేసిన వాళ్ళకే మేము ఎక్కువ అవకాశాలు ఇస్తాము, మేము పిహెచ్డి వాళ్ళకే ఎక్కువ ప్రాధాన్యతనిస్తాం, వాళ్ళకి ఎక్కువ మార్కులు కేటాయిస్తాం, వెయిటేజ్ ఎక్కువ కేటాయిస్తాం అంటే నెట్ సెట్ క్వాలిఫై అయిన అభ్యర్థులు నష్టపోతున్నారు అని చెప్పేసి వేలాది మంది నిరుద్యోగులు మొత్తుకుంటున్నారు. అయినా సరే ఎవరికి చెప్పుకోవాలో తెలియదు, ఎక్కడ చెప్పుకోవాలో తెలియదు, ఏ విద్యాశాఖ మంత్రికి చెప్పుకోవాలి? విద్యాశాఖ మంత్రి మమ్మల్ని కలవడు, ఇంకెవరికి చెప్పుకోవాలి? ఇక జీవో నంబర్ 29 గ్రూప్ 1 లో ఇది, జీవో నంబర్ 46 108 ఇట్లా ప్రతి ఎగ్జామ్ లో ఏదో ఒక జీవోని అడ్డు పెట్టి వాళ్ళ విద్యార్థుల్ని నిరుద్యోగుల్ని ఎగ్జామ్స్ రాయకుండా రాసిన బీసీ ఎస్టీ ఎస్సీ పిల్లలకి ఉద్యోగాలు రాకుండా ఈ కుట్రలు, ఈ జీవోలు మొత్తం ఉన్నత వర్గాలకే వాళ్ళకే ఉద్యోగాలు ఇచ్చే ప్రక్రియ ఇది. ఈ జంబో నోటిఫికేషన్ ఇచ్చే ఛాన్సెస్ ఉన్నాయా మరి? అంటే వీళ్ళకి ఆలోచన ఉందా? వాళ్ళకి అసలు నోటిఫికేషన్స్ ఇచ్చే ఆలోచనే లేదు. ఇంకా జంబో నోటిఫికేషన్స్ ఏమి ఇస్తారు? కానీ మా డిమాండ్స్ అయితే కనీసం మేము చెప్తే ఎక్స్ప్రెస్ చేస్తే అప్పుడైనా తెలుసుకుంటారేమో అన్న ఒక ఆశ
అంతే. అయితే ఇవన్నీ ఇప్పుడు ప్రతి దాంట్లో రోల్ మోడల్ చంద్రబాబు నాయుడు గారు అంటారు, రేవంత్ రెడ్డి గారు. సో దీంట్లో కూడా మోడల్ గా తీసుకోండి, అక్కడ ఇచ్చిర్రు కాబట్టి మీ గురువు గారినే ఈ ప్రక్రియలో ఆదర్శంగా తీసుకోండి అని చెప్తున్నాం. అట్లా చెప్తున్నాం కాబట్టి మాకు జూన్ 2 లోపు ఈ నోటిఫికేషన్స్ అన్ని విడుదల చేయాలి. ఇంకొకటి మేము ఇక్కడ నిరుద్యోగుల్ని అలాగే కోచింగ్ ఇన్స్టిట్యూట్లను కూడా మేము కోరుకునేది ఏంటంటే, మేమంతా చేసేది నిరుద్యోగుల కోసమే. మేము నోటిఫికేషన్స్ కోసం మేము కొట్లాడుతుంటాము, మీరు అక్కడ క్లాసులు చెప్పుకుంటుంటారు, మీరు మీ స్టూడెంట్స్ ని అక్కడనే కూర్చోబెట్టి క్లాసులు చెప్పుకుంటుంటారు. ఇది ఎక్కడ మీకు సమంజసం అనిపిస్తుందో తెలియదు. ఇక్కడ కొట్లాడేదే ఆ నోటిఫికేషన్స్ కోసము. మీరు పాఠాలు చెప్పుకుంటా కూర్చుంటే ఎట్లా నోటిఫికేషన్స్ వస్తాయి? కాబట్టి ఆ రోజు మొత్తం స్వచ్ఛందంగా కోచింగ్ సెంటర్లన్నీ మీరు 20 రోజు మీరు స్వచ్ఛందంగా మీరు కూడా మాకు సహకరించాలి. అందరు కూడా కోచింగ్ సెంటర్లన్నీ ఆ రోజు బంద్ చేయాలి. మీరు బంద్ చేయకపోతే మాత్రం నిజం చెప్తున్నాము, ఇన్ని రోజులు మేము చూసినాం, ధర్నాలు పెట్టినప్పుడు ప్రెస్ మీట్లు పెట్టినప్పుడు మేము గమనించినాము, మీ స్టూడెంట్స్ ని మాత్రం మీ కోచింగ్ సెంటర్లో జాయిన్ అయిన వాళ్ళని వేల ఫీజులు కట్టుకొని నిరుపేదల్ని జాయిన్ చేసుకుంటారు. ఒక్క రోజులో 1 గంట సేపు 2 గంటల సేపు క్లాసులు చెప్పకపోతే ఏమైతుంది? నోటిఫికేషన్స్ వస్తాయి కదా, తర్వాత వాళ్ళ జీవితాలే బాగుపడతాయి కదా. వేల ఫీజులు కట్టించుకొని మీకు క్లాసులు చెప్పడమే బాధ్యతనా? తర్వాత ఆ విద్యార్థి జీవితం నిలబడాలి, వాళ్ళకు ఉద్యోగం రావాలి, ఇదంతా మీకు బాధ్యత లేదా? కాబట్టి కోచింగ్ సెంటర్ల యాజమాన్యానికి కూడా మేము చెప్పేది ఏంటంటే, మీరు ఒక్క రోజు మాకు సహకరించాలి. మీరు స్వచ్ఛందంగా సహకరించి పిల్లలందరినీ కూడా మీరు మీ నోటిఫికేషన్ కోసమే కాబట్టి మీరందరూ కూడా వెళ్ళాలి అని చెప్పేసి మీరే స్వయంగా చెప్పాలి. అవసరమైతే మీరు కూడా రావాలి. మీరేం గవర్నమెంట్ జాబర్స్ కాదు. మీరు అక్కడికి వస్తే మీకు ఎవరైతే కోచింగ్ సెంటర్ నిర్వహిస్తారో వాళ్ళందరూ స్వచ్ఛందంగా మీరందరూ కూడా కదిలి రావాలని చెప్పేసి మేము చెప్తున్నాము. ఎందుకంటే మేము చేసేది 30 లక్షల మంది నిరుద్యోగుల కోసం, ఇక్కడ నిలబడ్డ 5-6 కోసం కాదు. కాబట్టి దయచేసి మీరు అందరు కూడా సహకరించాలని చెప్పేసి మేము కోరుకుంటున్నాము. మే 20న జరిగే ఇందిరా పార్క్ లో నిరుద్యోగ ఆవేదన సభకు కూడా జిల్లాల వారీగా ప్రతి ఇన్స్టిట్యూట్ నుంచి, ప్రతి యూనివర్సిటీ నుంచి, ప్రతి ఇంటి నుంచి, ప్రతి గ్రామం నుంచి ఎక్కడెక్కడైతే నిరుద్యోగులు ఉన్నారో వాళ్ళందరూ కూడా కదిలి రావాలని చెప్పేసి మేము న్యూస్ లైన్ వేదికగా అందరికీ పిలుపునిస్తున్నాం. ఇంకొకటి 20,000 పోస్టులతోటి ఎస్ఐ పోలీస్ కానిస్టేబుల్ నోటిఫికేషన్ కూడా విడుదల చేయాలని చెప్తున్నారు. నువ్వు మాట్లాడతావా దేని మీద? పోలీస్ నువ్వు మాట్లాడతావా? ఒకసారి మైక్ ఇవ్వు. రైట్. ఏంటి పోలీసు ఎస్ఐ కానీ లేకపోతే పోలీస్ కానిస్టేబుల్ కానీ ఈ డిపార్ట్మెంట్ లో ఎన్ని ఖాళీలు ఉన్నాయి? ఇప్పుడు 20,000 అంటే 20,000 ఖాళీలు ఉన్నాయి. ఇందులో 20,000 ఖాళీ కంటే ఎక్కువ ఉన్నాయి. ఇప్పుడు 1 సంవత్సరానికి లేదు అంటే 8,000 మంది ఇదవుతున్నారు, రిటైర్మెంట్ అవుతున్నారు. వాళ్ళే చెప్పిర్రు జంబో నోటిఫికేషన్ వేస్తామని. ఎస్ఐపిసి 3 సంవత్సరాలు అయిందన్న, ఇప్పుడు వరకు రాలేదు. ముందుగా వచ్చేది ఏది నోటిఫికేషన్ అంటే ఎస్ఐపిసి అంటారు. ముందున్న మన డీజీపీ శివకుమార్ రెడ్డి, శివధర్ రెడ్డి గారు ఒక మాట అన్నారు. ఏమన్నారంటే 17,000 ఉద్యోగాలు ముందుగా వచ్చేది ఎస్ఐపిసి నోటిఫికేషన్ అని అన్నారు. ఇప్పుడు అన్న మన సివి ఆనంద్ రెడ్డి గారు ఒకటే మాట అన్నారు, మీరు 5,000 పోస్టులే ఆర్థిక శాఖ ఆమోదం పొందింది అని. 17,000 ఉంటే మొత్తం కలిపేసి ఇప్పుడు 8,000 పట్టుకున్నా ఎన్ని అవుతున్నాయి 3 సంవత్సరాలకు? ఇప్పుడు వరకు 3 సంవత్సరాలే పట్టుకోండి ఎగ్జాంపుల్, ఎన్ని అవుతున్నాయి? 24,000లో మాకు 20,000 పోస్టులు ఇచ్చినా చాలు కదా. మేము అడుగుతున్నది వాళ్ళ ఉద్యోగాలు కాదు కదా, మా ఉద్యోగాలు. ఇదే దీని మీద ఎస్ఐపిసి మీద 46 జీవో వచ్చిందన్న ఒకటి. ఇదే 46 జీవోని పట్టుకొని బల్మూర్ వెంకట్ ఈ రోజు ఎమ్మెల్సీ అయ్యారు. ఈ రోజు రోజుకు 3 సార్లు వచ్చేది నేనే, లైబ్రరీలో చదువుకుంటా, ఆడిటోరియం ముంగట చదువుకునే నేనే ఈ రోజు బయటకు వచ్చి మీతో పాటు ప్రెస్ మీట్ పెట్టాల్సిన రోజులు వచ్చినాయి మాకు. 46 జీవో వల్ల నాకు అన్యాయం జరిగింది. నాకు ఎస్ఐ కానిస్టేబుల్ లో పోయినా, నేను ఎస్ఐలో పోయినా. దీనివల్ల 46 జీవో వల్ల, ఇదే ఎస్ఐపిసి నోటిఫికేషన్ వల్ల మేము అప్పుడు కూడా 46 జీవో రద్దయితే మీకు నోటిఫికేషన్ జాబులు వస్తాయని అన్న బల్మూర్ వెంకట్ ఇప్పుడు ఏమైంది? ఏ రోజు కూడా మాట్లాడలే. ఎక్కడైనా మాట్లాడిరానా? ఇదే అద్దంకి దగ్గర వచ్చినప్పుడు కూడా మాట్లాడలే. ఇదే కోదండ సార్ గారు వచ్చి లైబ్రరీకి ఇప్పుడు ఏం అబ్జెక్షన్ చెప్తారు ఆ 46 జీవోని రద్దు చేయడానికి? 46 జీవో ఏం అడ్డం వస్తుంది వాళ్ళకి? ఇది 46 జీవో అనేది అన్న జనాభా ప్రతిపాదనగా జరుగుతుంది. ఇది ఎక్కువగా ఎక్కడైతుంది? ఇది హైదరాబాద్ జోన్ లో అవుతుంది. ఇదే 53% హైదరాబాద్ జోన్ కే, సైబరాబాద్ గానీ ఈ జోన్లకే పోతున్నప్పుడు మిగిలిన ఈ జిల్లాలకు తక్కువ అవుతుంది. మరి ఎన్ని జిల్లాలకు తక్కువ అవుతుంది? అక్కడ వచ్చే పోస్టులు ఏంది? అసలు 100 పోస్టులు కూడా రావు మాకు. అసలు ఇక్కడ ఎవరు బతుకుతున్నారు హైదరాబాద్ లో అంటే?
మొత్తం రకరకాల రాష్ట్రాల వాళ్ళందరూ సెక్యులర్స్ బతుకుతున్నారు. అందరు సెక్యులర్స్ పిల్లలు. వాళ్ళు చేస్తారంటే అది జాబులు కూడా చేయరు, కానిస్టేబుల్ జాబులు. ఎవరు చేస్తారన్నా? మళ్ళా అన్ని బ్యాక్లాగ్ లే. ఇంకా ఓకే ఆ పోస్టులు మిగిలితే లాస్ట్ టైం 14,000 పోస్టులతో వేస్తే దాంట్లో 3,000 పోస్టులు బ్యాక్లాగ్. ఇంకా ఎన్ని మిగిలినాయి? 11,000 పోస్టులే. ఆ బ్యాక్లాగ్ ఫిల్అప్ చేసినా గానీ చాలా మందికి వస్తాయి కదా. అదే మేము అడిగేది అదేగా. ఇప్పుడు డౌన్ మెరిట్ లిస్ట్ కూడా ఇవ్వరు ఒక్కసారి. ఏ ఫస్ట్ సెకండ్ అని లిస్ట్ ఇస్తలేరు, ఒకటేసారి నింపుకుంటారు, దాన్నే చేస్తారు మళ్ళీ. ఇప్పుడు అదే 46 జీవో మాకు అన్యాయం జరిగింది అని మేము బల్మూరి వెంకట అన్నదని మాట్లాడుకుంటా ఎన్నో ఉద్యమాలు చేసినాం. మేము ఉద్యమాలు చేస్తే ఇప్పుడు అసలు మేము ఇంటికి పోతే కూడా మాకు ఒక రోజు కూడా టైం ఇవ్వరు, అపాయింట్మెంట్ కూడా ఇవ్వరు మాకు. అలాంటి రోజులు వచ్చేసినాయి మాకు. అడుగుతా ఉంటే అంటూ ఉన్నారు ఇంకా త్వరలో ఇస్తాం, త్వరలో ఇస్తాం. ఇంకెప్పుడు ఇస్తారు? మా ఏజ్లో అయితే ఉంది. ఇప్పుడే మాకు 32, 34 వచ్చేసినాం మేము. అది మొన్న చూసుకుంటే ఆ పొల్యూషన్ డిపార్ట్మెంట్ లో 34 లాస్ట్ కేసు. సో ఇక్కడ ఉన్న ఎవరికి పెళ్లిళ్ళు కాలే, ఎవరికి కాలే ఇప్పుడు వరకు పెళ్లిలు. పిల్లల్ని ఇస్తలేరన్న, ఏడుకెళ్ళి పెళ్లిలు అయితే పిల్లల్ని ఇస్తలేరు. నిజం చెప్పుకోవాలంటే ఈ స్టూడియో ముందు చెప్పాలంటే ఇక కష్టం అవుతుంది, కానీ పిల్లని ఇస్తలేరు. ఫస్ట్ ఏమంటారు అంటే ఏం చూసి ఇవ్వాలి అంటే ఏం చేస్తున్నాడు పిల్లగాడు అడుగుతారు కదా, అడుగుతున్నారు కదా. ఫస్ట్ అదే ముందు అడుగుతున్నారు. మీ పిల్లగాడు ఏం చేస్తుండే? ఏం లేదు, చదువుకుంటుండు. ఇంకెన్ని రోజులు చదువుకుంటాడంట. ఇక్కడేమో ఉద్యోగాలు లేవు, అక్కడేమో ఇక పొలంలో పనులు చేయలేము, బయటకు వెళ్ళి పనులు చేయలేము, ఇంకా ఎట్లా పోషించుకుంటారని ఆ పిల్లలు కూడా ఇస్తలేరు మాకు. ఇక ఇక్కడ ఉద్యోగాల కోసం కొట్లాడితే కూడా కొట్లాడితే నోటిఫికేషన్ వస్తుందా అంటే అది లేకపోయా. చాలా కష్టమైన పరిస్థితుల్లో ఉన్నారు ఇప్పుడు. అదే మీరు చూసుకుంటే ఇదే సిటీ సెంట్రల్ లైబ్రరీ వేదికగా మీరు చూసుకుంటే 5 రూపీస్ ఫుడ్ తిని నాలాంటి వాళ్ళు మినిమం లేదు అంటే 1000 మంది అక్కడే సిటీ సెంట్రల్ లైబ్రరీ తిరుగుతా ఉంటారు. 5 రూపాయల ఫుడ్ తింటే కూడా ఆరోగ్యం ఖరాబ్ అవుతుంది. రోజు తిన్నా కూడా కొంత ఇబ్బంది అవుతుంది. ఈవెంట్స్ చేయడం ఇబ్బంది, ఈవెంట్స్ చేయాలి, అవును చేయలేరు వాళ్ళకైతే. ఇంకా నేనే తింటా అప్పుడప్పుడు. నాకు చాలా ఇబ్బంది అనిపిస్తుంది. ఆ రోజు ఎందుకు తిన్నానా అనిపిస్తుంది నాకే. ఒక్కొక్క రోజు అనిపిస్తుంది అట్లనే. ఇదే అన్న ముందుగా మేము అనుకునేది ఏంటంటే, ముందుగా నిరుద్యోగుల మిత్రులందరికీ నేను ఒకటే హెచ్చరిస్తున్నా, మీరు బయటకు రావాలి. గవర్నమెంట్ కి సోయి లేకుండా వ్యవహరిస్తా ఉంది. ఎందుకంటే ఇప్పుడు వరకు సీఎం రేవంత్ రెడ్డి గారికి ఒకటే అంటున్నాం మేము, ఇప్పుడు వరకు దేని మీద చర్చ పెట్టలేదు. నిరుద్యోగుల మీద అన్నిటి మీద చర్చలు అయినాయి, కానీ నిరుద్యోగుల మీద చర్చ కాలే. ఆనాడు ఒక ప్రమాణ స్వీకారం రోజు ఏమన్నాడంటే ఇది నిరుద్యోగుల ప్రభుత్వం, ప్రజా ప్రభుత్వం అన్నాడు. ఇప్పుడు ఏమంటుండు? నిరుద్యోగులు 20 మంది చనిపోయినా కూడా పట్టించుకుంటలే. ఆ రోజు అన్నాడు అన్నా అని చెప్తే చాలు అని అన్నప్పుడు మేము నమ్మినాం కదా. అసలు రేవంత్ రెడ్డి కంటే మేము ముందుగా నమ్మింది రాహుల్ గాంధీని. ఇదే మీరు ఫోటో చూపిస్తాం మీకు, రాహుల్ గాంధీతో మాట్లాడి నేను స్వయంగా క్యాప్ వేసుకుని వైట్ క్యాప్ వేసుకుని నేను మాట్లాడినా ఏం కావాలంటే అక్కడ మన నిరుద్యోగులకు సగం మందికి హిందీ కింద కూర్చొని కింద కూర్చొని చాయ్ పై చర్చ పెట్టిన మాట. నేను ఉన్నా, స్వయంగా నేనే ఉన్నా. వైట్ క్యాప్ ఫోటో కూడా ఉంటది. వైట్ క్యాప్ పెట్టుకుని నేనున్నా. ఒక మాట హిందీ ఎవరికి అక్కడ మన పిల్లలకు అన్నప్పుడు నేను మాట్లాడినా ఏం కావాలి అంటే నిరుద్యోగుల మీద అటాక్ పోలీసులు లాఠీ చార్జ్ చేసిండ్రని చెప్పేసి ఈయన ట్వీట్ చేసిరు మొన్న రీసెంట్ గా 2 days బ్యాక్. మరి తెలంగాణలో తెలంగాణ ఏర్పడి రాహుల్ గాంధీ చేసిరు. మరి తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి కారణమైన నిరుద్యోగుల్ని రాత్రి తెలియదు, పగలు తెలియదు, ఎప్పుడంటే పట్టుకొని వెళ్ళిపోతారు. 4 లేదు 3 లేదు, అమ్మాయిలు తెలియదు, అబ్బాయిలు తెలియదు, పట్టుకొని పోతూనే ఉంటారు పోలీసులు. మళ్ళీ ఇది కూడా ట్వీట్ చేయాలి కదా. అంటే ఇక్కడ మీరు అధికారంలో ఉన్నారు కాబట్టి సపోర్ట్ చేయరు, ఎంతనన్నా అరెస్టులు చేస్తారు, అరెస్టుల పర్వం ఇక్కడ నడుస్తుంది. మరి ఇది కూడా ట్వీట్ చేయాలి మరి దమ్ముంటే. అది మాత్రమే ట్వీట్ చేసి తెలంగాణలో మాత్రం ఎందుకు చేస్తలేరు? మరి తెలంగాణలో నిరుద్యోగుల వల్ల ఏర్పడిన పార్టీ కదా మీరు చూపించే కృతజ్ఞత భావం ఏంది? అరే మీరు వస్తురంటే అరెస్టులే. ఎందుకు అసలు ఇక్కడ భాష ప్రాబ్లం అవుతుందా, లేకపోతే మీకు ఎందుకు అర్థమైతలేదు? ఆయన ఎక్కడికో వస్తాడంటే కథం ఇక్కడ మమ్మల్ని అరెస్ట్ చేస్తారు. ఫుట్బాల్ ఆడడానికి వస్తే మాకు అరెస్ట్ చేస్తారు. రేవంత్ రెడ్డి ఫుట్బాల్ రేవంత్ రెడ్డి ఫుట్బాల్ మెస్సీ వచ్చిన రోజు ఒకసారి మీరు చూడండి, వాళ్ళ కాంగ్రెస్ పార్టీ సమావేశాలు ఉండే వికారాబాద్ లో. వికారాబాద్ లో ఏడుకు వస్తాడు ఆయన? శంషాబాద్ ఎయిర్పోర్ట్ కు వస్తాడు. అక్కడ నుండి కూడా మళ్ళా హెలికాప్టర్ లో వికారాబాద్ వెళ్ళిపోతాడు. ఆ రోజు ఉదయం 4 గంటలకు అరెస్ట్ చేసిండు చిక్కడపల్లిలో. మా రూమ్ల దగ్గరకు వచ్చి అశోక్ భారత రాజ్యాంగం పట్టుకొని తిరిగేందుకే సిగ్గు ఉండాలి ఫస్ట్. ఎందుకు చెప్తున్నాం అంటే భారత రాజ్యాంగంలో ఉన్నటువంటి అధికారం 19(1)
ఏం చెప్తుంది? భావ ప్రకటన స్వేచ్ఛ చెప్తుంది. ఆ భావ ప్రకటన స్వేచ్ఛను హరిస్తున్నది. ఈ దేశంలో రాజ్యాంగాన్ని అడుగడుగున అవమానిస్తున్నది, రాజ్యాంగాన్ని అభాస పాలు చేస్తున్నది కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ ప్రభుత్వం. అంతేందుకన్నా మనం ఒక ప్రోగ్రామ్ పెట్టుకున్నాం అనుకో, ఎగ్జాంపుల్ భారత రాజ్యాంగాన్ని పట్టుకొని తిరిగితే కాదు, దాంట్లో ఉన్నాయి మొత్తం చదివితే కూడా సిస్టమ్ అర్థమవుతుంది. చదివి పాటిస్తే తెలుస్తుంది. ఉట్టిగా పట్టుకొని తిరిగి సంవిధానం అంటే మొన్న ఒక ధర్నా పెట్టుకుందామని పర్మిషన్ కోసం వెళ్తే ఇంటికాడ కూడా వచ్చి అరెస్ట్ చేస్తా ఉన్నారు. నిన్న మన ఫ్రెండ్ మిత్రుడు మన కయ వెంకటేష్ కి మొన్న మన రవణకైనా ఎవరైనా ఇంట్లో ఉంటే ఇంటికి వెళ్ళి అరెస్ట్ చేస్తా ఉన్నారు. అది ఎంత దౌర్జన్యం అంటే పెళ్లి అతను పెళ్లికి మొన్ననే చూసిన నేను పెళ్లి ఉందని వెళ్తే ఇంటికి వెళ్ళి అరెస్ట్ చేయడం ఏంది అసలు? ఇక్కడ నేనున్నా, నాకైతే ముంగటనే 2 కానిస్టేబుల్ ఉంటారు రూమ్ ముంగట, బయటకు వెళ్తే చాలా వచ్చేసిరా మీ మిత్రులు అని ఇస్తున్నారు. అసలు ఎంత ఘోరం అంటే పెళ్లి ఉన్నా ఒక కానిస్టేబుల్ నీతో పాటు ఉంటాడు పెళ్లి ఉన్న రోజే. ఏంది అసలు ఇంత దౌర్జన్యం ఏంది? కాంగ్రెస్ ప్రభుత్వం తెచ్చుకుంది, మేము ఇంకా మేమే అరెస్ట్ అవ్వాలి ఆడ. సో మీరు నమ్మి మీరు గెలిపించినటువంటిది ఇదే నిరుద్యోగ జేఏసీ ఏంది అంటే ఈయన లేకపోయినా గానీ చుట్టూ తిరుగుతున్నారు, వెహికల్స్ అక్కడ పెట్టుకున్నారు, ఇక్కడ పెట్టుకున్నారు. నేను లోపల ఉంది సీసీ కెమెరా ఆపరేట్ చేసి చూస్తే ఎవరినో చూసినట్టుంది అని ఎక్కడ అంటే ఇంకా మీకు రెగ్యులర్ వస్తువులు కాబట్టి చూసినట్టు అనిపించదా? కొడంగల్ కదా, మనకి ఎక్కడ చూసినట్టు అంటే కానిస్టేబుల్ కనబడ్డాడు నాకు. ఓహో వీళ్ళు పోలీసులు ఉదయం నుంచి ఆ గేట్ దగ్గరనే ఉన్నారు, కొడతా ఉన్నారు. ఆ కంపౌండ్ వాళ్ళ గేట్ దగ్గర ఉంది, కొడతా ఉన్నారు. ఏంది ఇది అని చూస్తే నేను 5 ప్రాంతాల్లో లేచి చూస్తే సీసీ కెమెరా చూస్తే కనిపిస్తున్నారు. 2 వెహికల్ తెచ్చి పెట్టుకున్నారు. అవసరం సో పొదుగులు ఉంచుకోరా తీసుకపోయి సాయంత్రం వరకు ఉంచుతారు. 7, 8, 9 వాళ్ళకి ఇష్టం ఉన్నప్పుడే వదులుతారు. అది కూడా మేము వెళ్తామన్నా జైలుకు పంపొచ్చు, అట్లానే మంచిగా మేము జైలు పంపితే మంచిదే కదా, అక్కడ మంచిగా తినేసి కూర్చుంటాం. ఈడ ఉండే బదులు ఆడనే అదే. ఓకే రైట్. సో ఇలా జూన్ 2 లోపు ఖచ్చితంగా ఉన్న ఖాళీలను నువ్వు మాట్లాడతావు గ్రూప్స్ మీద మాట్లాడు. ఇంకా లాస్ట్ ఒకటి గ్రూప్స్ నోటిఫికేషన్ మన ఇచ్చిగా కొన్ని గ్రూప్స్ నోటిఫికేషన్లు మరి చెవి 100 అప్లై చేసే మందేమో లక్షలు. రాష్ట్రాల విభజన జరిగిన తర్వాత చెప్పు. సో ఇప్పుడు ఏంది ఇప్పుడు ఈ గ్రూప్స్ లో ఎన్ని ఖాళీలు ఉన్నాయి, ఎన్ని వేయాలి, ఇందులో మీ డిమాండ్ ఏంటి ప్రధాన? గ్రూప్ 1, 2, 3 and 4 ఈ 4 సంబంధించింది దాదాపు 50,000 పైన ఖాళీగా ఉంటాయన్న. ఆయన ఏం చెప్పిండు ఎలక్షన్ ముందల, మా బాధ్యత నోటిఫికేషన్ నింపడం, మాట ప్రకారం ఇచ్చిన మాట ప్రకారం నోటిఫికేషన్ ఇవ్వడం మా బాధ్యత అని చెప్పిండు. మాదేంది పుస్తకాలు పట్టుకొని చదువుకోవడం మీ బాధ్యత అని చెప్పిండు కదా. ఇచ్చిన మాట ప్రకారం సీఎం గారు రేవంత్ రెడ్డి గారు ఎటు పోయింది ఈ రోజు తెలియదా? ఆయనే కదా విద్యాశాఖ మంత్రి. నిన్నటి కాక మొన్న ఉస్మానియా యూనివర్సిటీకి వచ్చినాక మా వాళ్ళకి ముందస్తు అక్కడ అరెస్ట్ చేసి పంపిస్తారు. అరెస్ట్ మీద ఉన్న సోయి నోటిఫికేషన్ మీద ఎందుకు లేదు? అరెస్టుల మీద ఉన్న సోయి నోటిఫికేషన్ మీద ఉండాలి కదా. గ్రూప్స్ ఈ రోజు ఏ ఒక్కటి కూడా 3 సంవత్సరాలు అవుతుంది. నిన్న మన ఓటీఆర్ పేరు చెప్పి నెలల తరబడి కాలయాపన చేస్తా ఉన్నారు. ఎన్ని రోజులు కాలయాపన? మాకు పూట గడుస్తే అట్లా కాదనా, మాకు రూమ్ రెంటులు లేక తిండి లేక ఎక్కడి నుంచి వస్తాను? ఇంటికా నుంచి ఉన్న ప్రిపరేషన్ అంతా బిలో పావర్టీ లైఫ్ ఫ్యామిలీ వాళ్ళే. ఇంటికా నుంచి రూపాయి వస్తే గానీ ఈడ పూట గడవదు. అట్లాంటి ఎన్ని రోజులను చదవాలి? ఒక్కొక్కడు 30, 35, 36 ఏజ్ గడుస్తున్నా కొద్ది పెళ్లి ఎప్పుడు ఉద్యోగాలు వస్తేటప్పుడు ఏదో ఒకటి చూసుకున్నాం, నోటిఫికేషన్ రాసి ఏదో ఒకటి వ్యవసాయం చేసుకుంటాం. ఫస్ట్ ఉద్యోగాలే ఇయ్యరు. నోటిఫికేషన్ ఉద్యోగాలు యాడ నుంచి వస్తాయనా? పాత నోటిఫికేషన్ ఇచ్చిర్రు. శాంతకుమారి సిలబస్ కమిటీ పెట్టిర్రు, ఇంతవరకు ఆ కమిటీ సోయలేదు. ఆ శాంతకుమారి కమిటీ పెట్టిర్రు, ఇంతవరకు సిలబస్ కమిటీ లేదనా? అంటే ఏ సిలబస్ ఇప్పుడు సిలబస్ మార్పు అన్నారు. ఆ శాంతకుమారి కమిటీ పెట్టిర్రు, మేడం కమిటీ, ఇంతవరకు ఆ కమిటీ లేదు. ఇప్పుడు గవర్నమెంట్ ఫామ్ అయ్యి 3 సంవత్సరాలు రన్ అవుతుంది. 2 సంవత్సరాలు కంప్లీట్ అయిపోయి 3 సంవత్సరాలు నడుస్తుంది కదా. లేదు. నిన్న మన ఎన్నోమెంట్ నోటిఫికేషన్ మేము ప్రెస్ మీట్ పెట్టిన చిక్కటిపల్లి ఎమ్మటనే డీజీపీ గారు ఏమంటే ప్రెస్ మీట్ పెడతారు, వస్తుంది నోటిఫికేషన్ వస్తుంది, మీరు చదువుకోండి, నోటిఫికేషన్ వస్తుంది. నిన్న కాక మొన్న ఎండోమెంట్ నోటిఫికేషన్ వస్తుంది, ఆన్ ది వే. యాడొస్తుంది నోటిఫికేషన్? అంటే నిరుద్యోగులు 30 లక్షలు ఉన్న 30 లక్షల ఉన్న నిరుద్యోగులు 70 పెట్టాలి. వీళ్ళు ఇట్నే ఉండాలి. మేము మాయ మాటలు 100 అబద్ధాలు చెప్తాం, 100,000 అబద్ధాలు చెప్తాం. నిరుద్యోగులు బుక్కుల మీదనే ఉండండి, కుర్చీల మీదనే ఉండండి, చదువుకునే ఉండండి. మేము 100 అబద్ధాలు చెప్తాం. మీకేంది? నోటిఫికేషన్ వచ్చినప్పుడు మీరు చదువుకోండి. ఇదానా?
అంటే మాకు ఏజ్లు బార్ అవుతుంది ఒక అది పక్క రాష్ట్రంలో మన ఉగాదికి జాబ్ క్యాలెండర్ ప్రకటించింది అన్న. అవును, పక్క రాష్ట్రాలు అందరికి తెలుసు అది. వచ్చింది మళ్ళీ గవర్నమెంట్ కూడా 0 నోటిఫికేషన్ దొంగ చట్టబద్ధంగా మాకు దొంగ హామీ ఇచ్చిర్రు. ఆ రోజు అసెంబ్లీలో 0 పోస్టు నిరుద్యోగ జాబ్ క్యాలెండర్ ప్రకటించిర్రు. ఆ జాబ్ క్యాలెండర్ కాదు అది, ఏదో అట్లా టైప్ చేసి పంపించిర్రు. తర్వాత ఏం చేసిర్రు, అలా ఒక్కటి పోస్టులు లేవు, ఏం లేవు అలా. ఇప్పుడు జూన్ నడుస్తుంది, మే అయిపోయింది కదా, ఇప్పుడు జూన్ లో 2 నోటిఫికేషన్ ఇది లేదు. నోటిఫికేషన్ ఇది ఏం లేదు, ఏదో మాయ మాటలు చెప్పి మాకు మభ్య పెడుతుర్రు. ఇప్పుడు మేము అశోక్ నగర్ లో ఉన్న యావత్ తెలంగాణలో ఉన్న నిరుద్యోగులు ఒకటే చెప్పదలుచుకున్నాం, 20వ తారీఖు ఇందిరా పార్క్ దగ్గర, అశోక్ నగర్ ఇందిరా పార్క్ దగ్గర పెట్టబోతున్నాం, చర్చ పెట్టబోతున్నాం. రాష్ట్రంలో నిరుద్యోగులు అశోక్ నగర్ లో ఉన్న మొత్తం అందరూ కలిసి రావాలని మేము వేడుకుంటున్నాం. సో ఇప్పుడు ఏంటి, ఇప్పుడు ఈ సభకు మరి ఎవరు వస్తుర్రు, ఎవరినెవరు ఆహ్వానిస్తుర్రు, మెయిన్ గా అంటే ఇది చాలా ఇంపార్టెంట్. ఈ సభకి ఎవరిని ఆహ్వానిస్తున్నారు, ఎవరు వస్తున్నారు అసలు దీనికి? విద్యాశాఖ మంత్రులే. అంటే ఏ విద్యాశాఖ మంత్రి? ఏ విద్యాశాఖ మంత్రి అంటే మనకి ఉన్నాయి కదన్నా, ఇప్పుడు మీద ఇది మన విద్యాశాఖ మంత్రి. అదే మన 20,000 SIPC నోటిఫికేషన్ అన్నారు, హోంశాఖ మంత్రి రావాలి దీనికి. ఇప్పుడు మేము ఇప్పుడు విద్యాశాఖ అయినా ఆయననే, హోంశాఖ అయినా ఆయన దగ్గరనే ఉన్నాయి. ముఖ్యమంత్రి రావాలి, మీ ముఖ్యమంత్రి వద్దు మాకు, ఆయన ముఖ్యమంత్రి తర్వాత అయినా అది మాకు సంబంధం లేదు కానీ విద్యాశాఖ మంత్రి, హోంశాఖ మంత్రి ఈయన రావాలి. ప్రెసెంట్ ఎవరున్నారో వాళ్ళు రావాలి. అలాగే ప్రతిపక్షాలకు కూడా మేము ఛాలెంజ్ చేస్తున్నాం, మీరు కూడా గతంలో విద్యాశాఖ మంత్రులుగా చేసిన వాళ్ళు కూడా రావాలి మా సభకి. మీరేం చేసారో చెప్పాలి, వీళ్ళు ఏం చేస్తారో కూడా చెప్పాలి. ఎన్ని ఏం చేసిరు, మరి ఇప్పుడు ఇంకెంత ఖాళీలు ఉన్నాయి, వాళ్ళకు క్లారిటీ ఉంటుంది, క్లారిటీ ఉంటది. అప్పుడు మీరు ఇచ్చినవన్నీ, ఇప్పుడు మీరు ఇచ్చేవన్నీ, అప్పుడు మీరు తెచ్చిన జీవోలన్నీ, ఇప్పుడు వీళ్ళు తెస్తున్న జీవోలన్నీ, అసలు ఈ జీవోలన్నీ ఎట్లా పుట్టుకొచ్చినాయి, ఏ గవర్నమెంట్ లో పుట్టుకొచ్చినాయి, ఏ జీవో వల్ల ఎంత నష్టపోతున్నారు, ఇవన్నీ చెప్పాల్సిన బాధ్యత విద్యాశాఖ మంత్రులదే. అది ఏ విద్యాశాఖ మంత్రి అయినా గత ప్రభుత్వంలో విద్యాశాఖ మంత్రులు, అలాగే ఈ ప్రభుత్వంలో ఉన్న విద్యాశాఖ మంత్రి రేవంత్ రెడ్డి గారు ఖచ్చితంగా రావాలి. లేదు విద్యాశాఖ మంత్రి అవసరమా మీకు, మీ రేంజ్ కి మేము సరిపోతాము అన్న నాయకుడు ఎవరైనా కాంగ్రెస్ పార్టీ లీడర్ ఉన్నా వాళ్ళని కూడా మేము ఆహ్వానిస్తాం. అట్లా నాయకులు వచ్చారు కదా, ఇప్పుడు ఆల్రెడీ అద్దంకి దయాకర్ గారు ఒకసారి అయిపోయింది, మీ వాట అయిపోయింది. నీకు కరెక్ట్ నాకు 2 నెలల టైమో ఇవ్వండి అన్నారు. ఇచ్చి అంటే మరి ఏమైంది అద్దంకి దయాకర్ ఎన్నిసార్లు చెప్పిరన్న 3 సంవత్సరాలు అయింది ఇప్పుడు వరకు. ఎన్ని రోజులు, ఒక నెల అనుకో ఎగ్జాంపుల్. ఏజ్ రిలాక్సేషన్ కి కూడా త్వరలోనే చెప్తారు, అయిపోయింది. 1-to-1 ముఖ్యమంత్రితోనే తెలుసుకుంటాం. 1-to-1 విద్యాశాఖ మంత్రి రండి. ఇప్పుడు విద్యాశాఖ మంత్రి ఒకరి దగ్గర ఉంటే అడుగుతుంటాం కదా, సర్వరోగ నివారణ జిందతరస్మత్ అన్నట్టు అన్నిటికీ ముఖ్యమంత్రి కాబట్టి ఆహ్వానిస్తున్నాం. ముఖ్యమంత్రి గారిని ఆహ్వానిస్తున్నాం, ముఖ్యమంత్రితో పాటు ప్రతిపక్షాలు, ఈ రోజు ప్రతిపక్షంగా ఉన్న బీఆర్ఎస్ ని ఆహ్వానిస్తున్నాం, బీజేపీని కూడా ఆహ్వానిస్తున్నాం, సిపిఎం అన్ని పార్టీలకు ఆహ్వానిస్తాం. ఉద్యోగం అంటే మేము మా బలమేందో నిరూపించుకునే రోజు అది. అన్ని పార్టీలను ఆహ్వానిస్తాం, అన్ని పార్టీలను సంప్రదిస్తాం. మరి వస్తారా రారా అనేది తెలుసుకోవాలి. ఎందుకోసం అంటే ఈ రోజు ప్రధాన ప్రతిపక్షంగా ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీకి ఒక ఇది ఉంది, అంటే వాళ్ళ బాధ్యత ఉంది. ఆ బాధ్యతను మర్చి ఉంటారా, లేదా బాధ్యతను గుర్తు చేసుకుని వాళ్ళు కూడా రావాలి. ఎందుకంటే ఈ జీవోలన్నీ మోస్ట్లీ దేశంలో అధికారంలో ఉన్నటువంటి బీజేపీ పార్టీ రాష్ట్రంలో ఉన్న సమస్యలన్నీ అసలు పట్టించుకోవట్లేదని ప్రజలందరూ కూడా అంటున్నారు. అన్ని అనేక విషయాలపైన స్పందించట్లేదని. ఈ రోజు బీజేపీని కూడా ఆశ్రయిస్తాం, బీజేపీ దగ్గర వస్తారా లేదని. సిపిఎం సిపిఐ పార్టీలు ఎర్రజెండా పార్టీలు ఎక్కడ సమస్య ఉంటే అక్కడ మేము ఉంటామని అంటున్నారు. అత్యంత దాదాపు 30 లక్షల నిరుద్యోగులు అంటే దాదాపు 22 లక్షల కుటుంబాల సమస్య ఇది. 22 లక్షల కుటుంబాల సమస్యల పైన స్పందిస్తారా లేదా, వస్తారా లేదా, మేము బరాబర్ పిలిచే ధర్మం మా పైన ఉంది, పిలుస్తాం. వస్తారా లేదని వాళ్ళ ఇష్టం. ప్రతి ఒక్కరిని పిలుస్తాము. ఇంకొకటి విద్యార్థి సంఘాల నాయకుల్ని కూడా పిలుస్తాము. అందరు కూడా ప్రతి విద్యార్థి సంఘాల నాయకులు కూడా, అలాగే పాత విద్యాశాఖ మంత్రులు, అలాగే ఇప్పటి విద్యాశాఖ మంత్రి, లేదు మేమందరం కూడా మీకు సమాధానం చెప్తాము అనుకునే కాంగ్రెస్ లీడర్లు అందరు కూడా మా సభకి ఆహ్వానితులే. అందరినీ కూడా మేము ఆహ్వానిస్తున్నాము. తప్పకుండా రండి, సమాధానం ఇచ్చుకోండి, పోండి. రాష్ట్రంలో ఉన్న ప్రతి నిరుద్యోగి అక్కడికి వస్తారు. వాళ్ళందరికీ కూడా మీరు సమాధానం ఇవ్వాల్సిన బాధ్యత మీ పైన ఉంది. ఆ రోజు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకోవడంలో ముఖ్య పాత్ర వహించింది నిరుద్యోగులే. ఆ రోజు మా దగ్గరకు వచ్చి, మా లైబ్రరీలకు వచ్చి ఎట్లా అడుక్కున్నారో ఈ రోజు కూడా
అడుకోవాల్సిన అవసరం లేదు. కానీ మాకు సమాధానం కావాలి. నోటిఫికేషన్లు ఎందుకు లేట్ అయినాయి, ఎందుకు జాప్యం జరుగుతుంది, ఈ జీవో లేంది, ఈ కథ లేంది, అసలు ఈ ఏజ్ రిలాక్సేషన్ గొడవ అయింది, ఇదంతా మాకు కావాలి సమాధానం. కాబట్టి అందరు కూడా ఆహ్వానితులే, తప్పకుండా సభకి అందరు రావాలని చెప్పేసి మేము కోరుకుంటున్నాం. రైట్ రైట్. ఇగో ఇక్కడ రాహుల్ గాంధీ గారి ఫోటో నేను ఇది చూపిస్తా. ఇగో ఈ రాహుల్ గాంధీ గారు కూర్చున్నారు ఇక్కడ. ఇది కనపడుతుందా? కనపడకపోతే నేను స్క్రీన్ మీద వేసి చూపిస్తా. ఇది నాకు వంపు బ్రదర్. స్క్రీన్ కనపడుతుంది. ఇగో ఇగో రాహుల్ గాంధీ ఫోటో. ఇక తెల్లటోపి పిల్లగాడు కనపడుతున్నాడు చూసారా? ఇగో తెల్లటోపి పైన ఇగో ఈయననే ఆ తెల్లటోపి పైన. రాహుల్ గాంధీకి హిందీ టు తెలుగు ట్రాన్స్లేషన్, తెలుగు టు హిందీ ట్రాన్స్లేషన్ చేసినటువంటి పర్సన్. ఆ రోజు ఉన్న సమస్యను, నిరుద్యోగుల సమస్యను ఇవన్నీ కూడా వివరించి చెప్పిండు. ఆ రాహుల్ గాంధీ గారు ఆ రోజు చెప్పినటువంటి ముచ్చట్లేంది? మా ప్రభుత్వం రాగానే మా ఊళ్ళకి వచ్చే పదవుల కంటే ముందే మీకు పదవులు వస్తాయని చెప్పారు. ఇప్పుడు అలా పదవులు వచ్చినాయి, ఒక్కొక్క ఆయన దిగిపోయే టైం కూడా వచ్చింది. ఇంకో 2 ఏళ్ళు అయితే దిగిపోతారు. బట్ ఇప్పటిదాకా మాత్రం వాళ్ళకి నోటిఫికేషన్ రాలే. సరే, రాజకీయం ఎట్లా ఉండని, ఎవరి విమర్శ ఎట్లా ఉండని, వాళ్ళ డిమాండ్, ఈ ఉన్నటువంటి వీళ్ళందరి డిమాండు, తెలంగాణ వ్యాప్తంగా ఉన్నటువంటి నిరుద్యోగుల డిమాండ్ ఒక్కటే, వాళ్ళ ఆవేదన ఒక్కటే. అందుకే ఈ ఆవేదన సభ పెడతా ఉన్నారు. బాబు అందరం చూపించారు ఆవేదన ఉన్నది కాబట్టి. 30 లక్షల మంది నిరుద్యోగుల భవిష్యత్తు ఇది. సో కాబట్టి ఈ ఆవేదన సభకి ప్రతి నిరుద్యోగి రావాలనేది ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ స్వచ్ఛందంగా రావాలా. ఇన్స్టిట్యూట్లు కూడా ఇలాంటి వాళ్ళు అందరూ చదువుకుంటేనే కదా వాళ్ళ నోటిఫికేషన్లు ఇస్తేనే వాళ్ళకు చాలా మంది అదవుతారు. సో కాబట్టి అందరూ తెలంగాణ వ్యాప్తంగా ఉన్నటువంటి నిరుద్యోగులు అందరూ కూడా ఈ సభకు రావాలా, విజయవంతం చేయాలా. మీ ఆవేదన ఏదుందో ఈ ఆవేదన సభతోని మీరు తెలియజేయాలని చెప్పేసి, ప్రభుత్వం తెలియజేయాలని చెప్పేసి ఈ మిత్రులందరూ కూడా రకరకాల ప్రాంతాల నుంచి కలిసి వచ్చిర్రు. సో ప్రతి నిరుద్యోగికి ఈ విషయం చేరేటువంటి విధంగా మీరు కూడా ఈ వీడియోని అందరి నిరుద్యోగులకు అందరికీ కూడా పంపించండి. సో ఇదంతా కూడా ఈ కొట్లాట, ఈ ఫైటింగ్, వీళ్ళంతా ఈ అస్మాకే మొత్తం 10,80,000 ఉద్యోగాలు రావు, లేకపోతే ఆ బ్రదర్కి రావు, ఆ రవికి రావు, ఆ వెంకటేష్కి, వీళ్ళకి రావు, అందరికీ వస్తాయి. మీరు ఏమంటారు, ఒక సామెత ఉంటుంది కదా, అడగందే అమ్మనైనా అన్నం పెట్టదు అని చెప్పేసి. మీరు అడిగితేనే నోటిఫికేషన్లు వేస్తారు. అదే ప్రభుత్వం ఉన్న కాంగ్రెస్ అని ఒకటే చెప్తారేను. ఎవరైనా సరే మీరు డిమాండ్ చేసి అడిగితేనే, మీ బలం చూపించుకుంటేనే మీకు ఉద్యోగాలు వస్తాయి. సో కాబట్టి ఆ బలం చూపించుకునేటువంటి సమయం, సందర్భం రేపు 20 తారీఖు ఇందిరా పార్కు, ధర్నా చౌక్, అక్కడికి రండి. మీరు నిరుద్యోగులు మీ బలం చూపించుకోండి, మీ డిమాండ్లు అడగండి అని చెప్పేసి వాళ్ళు డిమాండ్ చేస్తూ ఉన్నారు. థ్యాంక్ యూ వెరీ మచ్.